ప్రియమైనటువంటి సహోదరి సహోదరులకు కూడి వచ్చిన మీ అందరికీ ప్రభువైన యేసుక్రీస్తు నామములో వందనాలండి. అందరికీ వందనాలు. చేరి వచ్చిన ప్రతి ఒక్కరికి, అలాగనే దైవజనులకును మా తమ్ముళ్ళకును వందనాలు తెలియజేస్తున్నాం. స్థానిక దైవజనుడు తమ్ముడు రాజుకు ప్రత్యేకమైన వందనాలు, వారి కుటుంబానికి వందనాలు తెలియజేస్తున్నాం. ఎందుకంటే తమ్ముడే కావచ్చు, కానీ దేవుని చేత ఏర్పాటు చేయబడినటువంటి వ్యక్తి. దేవుడి చేత ఏర్పాటు చేయబడినటువంటి వ్యక్తి కనుక ఆ విలువలు వేరుగా ఉంటాయి. ఆయన ప్రణాళిక లేకపోతే ఈ ప్రాంతంలో ఇంత మందిరం కట్టబడదు. ఇది కేవలము దేవుని యొక్క ప్రణాళిక. అలనాడు శిష్యులంతా ఒకే స్థలంలో ఉంటే సువార్త వ్యాపించబడేది కాదు. 12 మంది శిష్యులు, వారితో పాటు 70 మంది ఉన్నారు, ఇంకా 120 మంది అయ్యారు. ఇక ఆ నుంచి 3000 మంది అయ్యారు. వారు ఎక్కడి వారు అక్కడ వెళ్ళడం వల్ల ఈనాడు ప్రపంచమంతటా సువార్త అందింది. అలాగనే ఇది దేవుని చిత్తం, ఇది దేవుని ప్రణాళిక. ఒకవేళ వలన ఆత్మీయంగాను అన్ని విధాలుగా నేను నడిపించున్నాను. అయినప్పటికీ దేవుని ప్రణాళికలో వాళ్ళను దేవుడు ఎన్నుకున్నాడు. వారి ద్వారా కొన్ని వేల మందికి తండ్రిగా దేవుడు చేస్తున్నాడు. ఇది నిజంగా దాసన్న చెప్పినట్టుగా ఇది దేవుడు నాటినటువంటి తోట. ఆ తోటలో ఎప్పుడూ నీరు ప్రవహిస్తూనే ఉంటుంది. మొక్కలన్నీ కూడా ఫలిస్తూనే ఉంటాయి, అభివృద్ధి చెందుతూనే ఉంటాయి. అది ఫలింపే. దేవుడు మనకు తెలిసిన మాటే. దేవుడు ఒకసారి ద్వారాలు తెరిచినప్పుడు ఇక ఎవరు కూడా మూయలేరు. ఎవడి వల్ల కాదు, అది అలా కాదు. కాబట్టి ఆయన ఆశీర్వాదపు ద్వారాలు తెరిచాడు. వచ్చిన ప్రతి ఒక్కరూ దీవించబడుదురుగాక. ఇది దేవుని చిత్తం. నా ప్రేమనేటి వర్లరా, మీకు ఉదాహరణకు కొన్ని విషయాలు నేను మీతో పంచుకుంటాను. ఏంటి అంటే, నాకు తమ్ముడే అయినప్పటికీ నేను ముందుగానే చెప్పాను, దేవుని చేత ఏర్పాటు చేయబడినటువంటి ఒక దైవజనుడు. ఈ సందర్భంలో కొన్ని విషయాలు నేను మీతో పంచుకుంటాను. ఈ 4వ రోజున చేరి వచ్చిన ప్రతి ఒక్కరూ, ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరూ దేవుని ఆశీర్వాదాన్ని తీసుకుని వెళుతురుగాక. ఒకసారి గట్టిగా స్తోత్రం చెప్దామా? ఎందుకంటే వ్యర్థం కాదు. అంతలకల వర్షాలు, నేను కూడా అంతలకల మీటింగులు ఇచ్చాను. నాకు ఇచ్చిన ప్రతి ఒక్కళ్ళు ఏమనంటే, అన్నా ప్రార్థన చేయన్నా, అంటూ మొత్తానికి వెళ్తూనే ఉన్నాను. మీటింగులలో జరుగుతూనే ఉన్నాయి, ఇబ్బంది లేకుండా జరిగిపోతూనే ఉన్నాయి. ఈయనక వర్షం పడుతున్నప్పుడు ఏందిరా నాయన ఈ గాలి వాన పట్టింది, ఆడ ఎట్టెట్ట ఉండదో ఏమో అని అనుకున్నాను. సరే లోపల కదా ఇబ్బంది ఏమి లేదులే, ఎంతమందినైనా మింగేస్తుందిలే చర్చి అనుకున్నాను. ఎందుకంటే ఎన్ని వేల మంది అయినా ఇక్కడ ఉండడానికి ప్రభు అద్భుతంగా ఒక చక్కని ఆయన ఏర్పాట్లో ఉన్న మందిరాన్ని ఇచ్చాడు. అందుని బట్టి దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కానీ బయట ఉన్నటువంటి అన్నీ కూడా కొట్టుకొని పోయినాయి అంటే ఆ గాలితో. కానీ ఇది దేవుని చిత్తం. లోపల పెట్టడం కూడా ఇది దేవుని యొక్క ప్రణాళికే, అంతే. లేకుంటే బయట ఉంటే ఎట్లా ఉండేదో. దేవుడు ఇది ఏది జరిగినా అది దేవుని యొక్క చిత్తం. నా ప్రియమైనటి వర్లారా,
మీరు దేవుని యొక్క ఆశీర్వాదాలు తీసుకొని వెళ్ళాలి. ఆశీర్వాదాలు తీసుకొని వెళ్ళుటకు కొన్ని విషయాలు అందులో మనము తెలుసుకుని అవి మోసుకొని వెళ్ళిపోదాం. వచ్చిన వాళ్ళు ఒక్క ఊరికి ఎందుకు వెళ్ళాలా? అందరూ కూడా తీసుకొని పోవాలి. మీరు మీ కుటుంబాలు అభివృద్ధి చెందాలి. హల్లెలూయా. పరిశుద్ధ గ్రంథంలో నుంచి కీర్తనల గ్రంథము 115వ కీర్తన 12వ చరణాన్ని ఒక్కసారి మనము ధ్యానిద్దాం. యెహోవా మమ్మల్ని మర్చిపోలేదు, ఆయన మమ్మల్ని ఆశీర్వదించును. ఓసారి గట్టిగా స్తోత్రం చెప్పండి. నేనే కాదు, మా తమ్ముళ్ళు మేము నలుగురము కూడా దేవుని యొక్క చిత్త ప్రకారంగానే దేవుని సేవలోకి వచ్చాం. కాబట్టి దేవుడు మమ్మల్ని అందరినీ కూడా దేవుడు ఆయన కృపలో అభివృద్ధి పరుస్తూనే ఉన్నాడు. హల్లెలూయా. అంత మాత్రమే కాదు, మమ్మల్ని ప్రేమించి, మా నలుగురిలో మమ్మల్ని ప్రేమించి మాతో ఏకీభవించే సేవకుల కుటుంబాలైతేనేమి, విశ్వాసుల కుటుంబాలైతేనేమి, ఏ కుటుంబాలైనా అన్నీ కూడా వారికి కూడా మాతో ఉన్న ఆశీర్వాదాలు వాళ్ళకు వెళ్తూనే ఉన్నాయి. నేను గాంధీ వచ్చి ఉంటాడు కదా ఈరోజు పగలు, అన్న మీల్లో మమ్మల్ని ఒక్కడిగా అన్నారు, దేవుడు మమ్మల్ని కూడా దీపించాడు అన్న అని చెప్పిపోతా ఉన్నాడు. ఎపప్రా అన్న ఇంతకుముందు వచ్చాడు కదా, అన్న మీల్లో నన్ను ఒకడిగా ఎంచుకున్నారు, దేవుడు నన్ను కూడా బహుగా దీవించాడు అన్న అన్నాడు. సేవకుల మీదనే వస్తే ఇక విశ్వాసులైన మీకు రాదా? వచ్చేస్తారు అంతే. దేవుని యొక్క ప్రణాళికలో ఉన్నటువంటి వారము నలుగురము. అందుకనే దేవుడు తమ్ముడిని ఈ ప్రాంతంలో పెట్టి దేవుడు అద్భుతంగా చేశాడు. అయితే నేను ఈరోజు కొన్ని విషయాలు మీతో పంచుకోబోతున్నాను. యెహోవా మిమ్మల్ని మమ్మల్ని మర్చిపోలేదు, ఆయన మమ్మల్ని ఆశీర్వదించును. ఆయన ఇశ్రాయేలీయులను ఆశీర్వదించును, అహరోను వంశస్థులను ఆశీర్వదించును. ఇక ఈ రెండు మాటలలో నుంచి కొన్ని విషయాలు నేను ఇంకా ఎక్కువ చదివాను. నాకు రాజన్న మీకు చెప్పిన అన్న, నీకు 8:30కి ఇచ్చేస్తానన్న, 10:30కు ముగిచే అన్న అన్నాడు. ఇప్పుడు నాకు వాడు 9కి ఇచ్చాడు, 9:15కి ఇచ్చాడు. నేను ఎన్ని గంటలకు ముగించాలనో ఆ దేవునికి స్తోత్రం. ఒకవైపు ఏమో దాసన్న ఏమంటున్నాడు, నువ్వు వచ్చావు 2 మాటలు చెప్పి ముగించకుండా ఒకరోజు చెప్పు అంటాడు. అవకలనేమో స్థానిక దైవజనుడు ఏమో జాగ్రత్త టయానికి ముగించు అన్నాడు. నేను మీ అందరినీ నేను గుర్తుపెట్టుకుంటాను కదా, ఎందుకంటే నాడి మాకు డాక్టర్ ఏం చేస్తాడు తెలుసా? ఇంతకుముందు నాడి పట్టుకునేవాడు. నాడి పట్టుకుంటే బీపీ, షుగరు, జలుబు, తలనొప్పి, జ్వరము, మలేరియా, నానాక గడ్డి అని చెప్పి నాడి పట్టుకొని చెప్పేటోడు. ఇప్పుడు అట్ట కాదులే, ఉండంగా ఈ చెవులలో పెట్టుకొని, ఏంటిది డాక్టర్ అమ్మా ఏందో అంటారు కదా, శతస్కోప్ పెట్టి గాలి వీల్స్ వదులు, పీల్స్ వదులు అని అంటే అంటే అంతటితో అర్థం కాక నీ రక్త పరీక్ష చేసుకో, నీ ఒంటెల పరీక్ష చేసుకో, అది చేసుకో, ఇది చేసుకో, డబ్బులు అన్నాడు మర్యాద అడగట్టు, అప్పుడు వచ్చి నీకేముందో చెబుతారు. కానీ పూర్వం ఉండే డాక్టర్లు అట్ట కాదు, చెయ్యి పట్టుకుంటుండగానే నీకు ఏది ఉందో చెప్పేసేస్తాం. మేము కూడా మీ నాడిని బట్టే వాక్యం చదువుతాం. ఒకసారి గట్టి స్తోత్రం చెప్దామా? ఎంతవరకు మీరు ఉండగలుగుతారో, ఆకలి అవుతుంటుందో, ఆకలి అయ్యే టయానికి తెలుసు కదా. ఇంకంతే, మీకైనా మాగ్గాం కాదు, మీరన్న దూరం నుంచి వచ్చిన వాళ్ళు, మీరంతా వెళ్ళాలి కదా. అందుకనే తొందరగానే ముగించేస్తాను, సమయానికే ముగించేస్తాను. అయితే జాగ్రత్తగా కొన్ని విషయాలు మనం ధ్యానిద్దాం. నా ప్రియమైనటి సహోదరి సహోదరులారా, ఇశ్రాయేలీయులను ఆశీర్వదించును, అహరోను వంశస్థులను ఆయన ఆశీర్వదించును. ఇప్పుడు ఇశ్రాయేలీయులుగా ఉన్నటువంటి వారిని దేవుడు ఆశీర్వదిస్తున్నాడు. అంటే ఇశ్రాయేలీయులుగా దేవుని బిడ్డలుగా మార్చబడినటువంటి ప్రతి ఒక్కరిని ఆయన ఆశీర్వదిస్తున్నాడు.
దానికంటే ఇంకా ఎక్కువగా మనము మార్చబడినటువంటి మనము అహరోను వంశములో లోనికి రావాలి. అహరోను వంశములో ఉన్నవారిని ఆయన ఆశీర్వదించును. ఇప్పుడు దేవుని బిడ్డలుగా మీరు మార్చబడ్డారు. తిరిగి దేవుని చేత ఏర్పాటు చేయబడినటువంటి ఒక దైవజనుడుగా ఇక్కడ ఉన్నాడు. అహరోను వంశములో అనగా లేవీయుడు, ఒక ప్రత్యేకించబడిన వాడు అహరోను. యాజక ధర్మములో ఉన్నటువంటి వాడు అహరోను. ఎవరైతే ఆ క్రమములోనికి వస్తారో వారు ఎవరైనా ఆశీర్వదించబడతారు. హల్లెలూయా. ఈరోజు నేను కొన్ని అహరోను విషయాల గురించి కొన్ని విషయాలను నేను మీతో పంచుకోదలుచుకున్నాను. అహరోను క్రమములోనికి రావాలి. అహరోను క్రమములోనికి వస్తే వారు ఆశీర్వదించబడతారు. ఈరోజు మనము ఆశీర్వదించబడాలన్నది ఆయన ఉద్దేశం. కాబట్టి అహరోను గురించి కొన్ని విషయాలు మనము తెలుసుకోబోతున్నాం. ఎందుకంటే చదవండి ఒకసారి నిర్గమకాండము 4వ అధ్యాయము 14వ వచనాన్ని ఒకసారి మనం చదువుకుందాం. నిర్గమకాండము 4వ అధ్యాయము 14వ వచనం. ఆయన మోషే మీద కోపపడి, లేవీయుడగు నీ అన్నయ్య అహరోను లేడా? అతడు బాగుగా మాట్లాడగలడు, నేను ఎరుగుదును. ఇదిగో అతడు నిన్ను ఎదుర్కొన వచ్చుచున్నాడు. అతడు నిన్ను చూచి తన హృదయమందు సంతోషించుచున్నాడు. ఓసారి గట్టి స్తోత్రం చెప్దామా? ఇది మీకు అర్థం కాకపోవచ్చు, దీని గురించి కొన్ని విషయాలు మీతో పంచుకుంటాను. మోషే ఎవరై అంటే పెద్దవాడు, అహరోను పెద్దవాడు, మోషే చిన్నవాడు. దేవుని యొక్క ప్రణాళికలో ఉన్నాడు మోషే. అహరోను కూడా దేవుని యొక్క ప్రణాళికలో ఉన్నవాడే కానీ అహరోను మీద ఉన్న ఆశీర్వాదము కంటే మోషే మీద ఎక్కువ కనపడుతుంది. చప్పట్లు కొడతాం ఒకసారి. దేవుడు మోషేను పిలిచాడు, నా సేవకురారా నాయన, నువ్వు రా ఇక అని చెప్పి పిలిస్తే, గొర్రెలు కాసుకుంటా వాడిని పిలిస్తే ఈయన అంటున్నాడు, మోషే అయ్యా నేను పనికి రాను, నువ్వు నీకు ఇష్టం వచ్చిన వాళ్ళని పిలుచుకొని పో, నేను మాత్రము నాకు అసలు మాటలు రావు, నేను నత్యోన్ని, నాకు మాటలు రావు, సరిగా రావు, నేను దానికి యోగ్యుని కాను అంటున్నాడు. దేవునితో మాట్లాడుతున్నాడు ఆయన. నేను నత్తివాణ్ణి, నాకు సరిగా మాటలు రావు మాట్లాడటానికి, నేను ఇశ్రాయేలు ప్రజలు నడిపించడానికి నేనంతటి వాడను, నేను మాటలు రావు అన్నాడు. అప్పుడు ఆయన కోప్పడ్డాడు. దేవుడు కోప్పడ్డాడు. నత్తివాడని ఎందుకు అంటున్నాడు? మాటలు ఇచ్చింది, నోరిచ్చింది నేను కదా, అక్కడే రాయబడింది. అన్ని ఇచ్చింది నేను కదా, మానవునికి ఇచ్చిన అన్ని నేనే కదా, నోరిచ్చాను, మాట్లాడటానికి అన్ని ఇచ్చింది నేనే కదా, నువ్వు నత్తివాడని అంటావు ఎందుకంటే ఆయన నిజంగా నత్తివాడే. ఒకప్పుడు నేర్పరి అయిన వాడు, ఐగుప్తు ఇంటిలో పెరిగినప్పుడు, రాజకుమారుడిగా పెరిగినప్పుడు, నత్యోడు కాదు ఆయన, సకల విద్యలు నేర్చిన వాడు, అన్ని విధాలుగా బాగా ఉన్నవాడు. అలాంటి వాడు 40 సంవత్సరాలు ఇప్పుడు ఎక్కడ ఉన్నాడంటే గొర్రెలు కాసుకుంటున్నాడు. ఈ మిద్యాను దేశంలో అక్కడ గొర్రెలు కాస్తా ఉంటే ఎప్పుడు ఆయన జీవితం అంతా ఎక్కడ సాగుతుంది అంటే అడవిలో, పొలాలలో. ఇక పొలాలలో రోజు ఉదయాన్నే మామూలుగా గొర్రెల దొడ్డికి తీసుకొని రావడం, మళ్ళా ఉదయం అప్పుడు సంసారం, భార్య పిల్లలతో ఒక్కరో సంసారం అట్లా చేయడం, కార్తీక మళ్ళా ఉదయాన్నే మళ్ళీ మొత్తం తోలుకోవడం, వెళ్ళిపోవడం. ఆయన పని అంతా ఇక ఎక్కడ సాగుతుందంటే పొలాలలో. ఆయన ఎవరితో మాట్లాడతాడు? మనుషులతో. ఊర్లలోనే మనుషులతో ఎవరు మాట్లాడతాడు? ఆయన మాట్లాడేది రోజు గొర్రెలతోనే. ఇట్ట ఆయన మాట్లాడేదంతా గొర్రెలతో. అందుకని ఆయనకు సరిగా మాటలు రావట్లే, సరిగా మాటలు రాలే. అందుకంటాడు నేను నత్తివాడ నేను మాట్లాడలేనంటే, అప్పుడు అంటాడు, నీ అన్నయ్య అయిన అహరోను లేడా? అతడు బాగుగా మాట్లాడగలడని నేను ఎరుగుదును, నీకు అతడు దేవుడుగా ఉంటాడు. సరిగడి స్తోత్రం చెప్దామా?
అంటే నీకు ఏలికగా ఉంటాడు, నీకు నడిపించే నాయకుడుగా ఉంటాడు. కాబట్టి నువ్వు పెద్దవాడవైనప్పటికీ నీకు అన్ని విధాలుగా తోడుగా ఉండి ఆ ఇశ్రాయేలు ప్రజలను నడిపించడానికి నేను అతన్ని ముందు పెడుతున్నాను. నువ్వు అతనికి చెప్పిన మాట కింద నువ్వు లోబడి ఉండు అన్నాడు. చెప్పండి కొడదాం ఒకసారి. మోషే ఏమనుకో, ఆరోన్ ఏమనుకోవాలా? ఆరోన్తో దేవుడు మాట్లాడాడు. మీ తమ్ముడైనటువంటి మోషే మా ఆరోన్తో అంటున్నాడు, మోషేకు చెప్తున్నాడు, మీ అన్న అయినటువంటి ఆరోను నీకు నోరుగా ఉండి మాట్లాడి నడిపిస్తాడు, ఆయన నేను పంపిస్తున్నా అన్నాడు. ఆరోను దగ్గరికి వచ్చి అంటున్నాడు, నీ తమ్ముడు అన్ని విధాలుగా నడిపించడానికి అతనికి నోటిగా నువ్వు ఉండి నువ్వు సహకరించు. అతడు నిన్ను కూడా ఏల్తాడు, నీకు అనగా అన్ని విధాలుగా ఉండి నడిపిస్తాడు. జాగ్రత్తగా ఆయనతో చెప్పినట్టుగా మోషే చెప్పినట్లుగా చేయమని చెప్పి ఆరోనుకు చెప్తే, ఆరోను ఏం చేశాడంటే దేవుడు చెప్పిన మాటకు సంతోషించేవాడుగా ఉన్నాడు. హల్లెలూయా. లేక ఏం చెప్పాలి ఆయన? ఏంది వాడు నా తమ్ముడు, వాడు చెబితే నేను నడవాలనా, వాడి మాటలు నేను వినాలనా అని అనాలనా లేదా? చెప్పండి. లోకస్తులు అనరు, పెద్దోడు చెబితే చిన్నోడు చెబితే పెద్దోడు ఎంటడా నన్ను ఏం తెలియనట్టు ఎందు కదా, వాడు చెబితే నేనేంటి వినేదేంటి అంటున్నాడు. అనలేదు. అహరోను ఆ మాట అనలేదంట. అతడు నిన్ను ఎదుర్కొని వచ్చుచున్నాడు, అతడు నిన్ను బట్టి సంతోషించుచున్నాడు. చప్పట్లు కొట్టండి ఒకసారి. అతడు నిన్ను బట్టి సంతోషించేవాడుగా ఉన్నాడు. నా ప్రియమైనటి వారలారా, ఈ యొక్క అహరోను మోషేను చూసినప్పుడు సంతోషిస్తున్నాడంట. వాడు మొన్నటిదాకుండి వాడు ఒకరిని చంపి ఐగుప్తు నుండి పరారైపోయి మిద్యాన్ దేశానికి వెళ్ళిపోయాడు. ఆ అంతకుడు నన్నేళ్తాడా, పైగా వాడు చెప్పిన మాటలు నేను వినాలా అని చెప్పి అనలేదు. అహరోను లోబడిన వాడుగా ఉన్నాడు. హల్లెలూయా. అందుకని అహరోను పోల్చాడు. మీరు ఆశీర్వదించబడాలంటే ఇలాంటి గుణము కలిగి ఉండమంటున్నాడు. చప్పట్లు కొడతాం ఒకసారి. ఎందుకు సంతోషిస్తున్నాడు అని అంటే, మోషేమో ఐగుప్తు దేశంలో రాజు దగ్గర బ్రహ్మాండంగా రాజకుమారుడిగా పెరుగుతూ ఉన్నాడు. అహరోను మాత్రం మట్టి దొక్కుతూ ఇటుకలు చేస్తూ ఉన్నాడు. అహరోను ఇటుకలు చేస్తూ మట్టి దొక్కుతూ ఇటుకలు చేస్తూ ఉంటే, తన తమ్ముడైనటువంటి మోషే రాజింట్లో రాజరికంలో పెరుగుతూ ఉంటే ఎప్పటికీ కూడా అతను అసూయపడలేదు, కానీ సంతోషిస్తూ ఉన్నాడు. హల్లెలూయా. ఇలాంటి అనుభవము ఎవరిలో ఉంటుందో వాళ్ళను దేవుడు ఆశీర్వదించుటకు ఇష్టపడుతున్నాడు. చప్పట్లు కొడదాం ఒకసారి. హల్లెలూయా. అందుకనే అహరోను వంశములోనికి రమ్మంటున్నాడు. అహరోను ఎంత మాత్రము కూడా అసూయపడిన వాడుగా లేడు. తన తమ్ముడిని బట్టి సంతోషించేవాడుగా ఉన్నాడు. మోషేను బట్టి సంతోషిస్తున్నాడు. నాకంటే ఈ మట్టి దొక్కిలో ఈ పనిలో నేను ఉన్నాను, కానీ నా తమ్ముడు అలా కాకుండా ఇంతగా రాజింట్లో అభివృద్ధి పొందుతూ ఉన్నాడంటే నాకు కావాల్సిందేముంది? ఇలాంటి అనుభవం అహరోనులో ఉందండి. అందుకనే అహరోను దీవించబడిన వ్యక్తిగా ఉన్నాడు. హల్లెలూయా. ఉదాహరణకు మాట చెప్తాను. చిన్న కుమారుడు తప్పిపోయి వాడు ఇంటికి వస్తే వాళ్ళన్న పెద్దోడు వాడు వచ్చినందుకు సంతోషించాడా? చిన్నోడు తప్పిపోయి వచ్చినాడని వాళ్ళ నాన్న ఆనందంగా మందలేకిపోయి ఒక మంచి దూరం తీసుకొచ్చి కోసిండట. భజంత్రీలు వాంచుతా ఉంటారు. డంచుకు చేస్తా ఉంటే మనోడు ఆటనో ఉండి, ఒరే ఏంది రాడా అని అన్నాడు. ఒకండి ఏంది ఇది లేదు అన్నాడు. ఏందిరా నాకు తెలియదు.
ఒరే నువ్వు ఎంత అమాయకుడు రా, మీ ఇంట్లోనే అది అన్నాడు. మా ఇంట్లోనా? నాకు తెలియకుండానా? నీకు తెలియదే? మీ తమ్ముడు వచ్చిండని మీ నాన్న ఇదిగో ఒక మంచి దూడని తెచ్చి, ఏ దూడ తెచ్చింది? అబ్బో మనందరం తెలుసు కదా, ఏ దూడ? కొవ్విన దూడ. కొవ్వు పట్టింది పాపం. కొవ్వు పడితే కోతకు పోతారంట జాగ్రత్తగా. అందుకనే కొవ్వు పట్టకూడదు మనం. కొవ్వు పడితే కోతే. పాపం అది కొవ్వు పట్టింది. అది కొవ్వు పట్టాక దాన్ని తీసుకొచ్చి కోసేసండి. ఆయన కొవ్విన దూడను వధించాను. దానికి కొవ్వు పట్టింది. అంటెలలో చూశాడు మందలో, ఏది కొవ్వింది అని చెప్పి కొవ్విందని పట్టుకొని వచ్చాడు. కాబట్టి కొవ్వుతే కోత. అందుకే డాక్టర్లు కూడా చెప్పేది ఇప్పుడు ఫ్యాట్ లేకుండా జాగ్రత్తగా. అంటే చిన్న వాళ్ళకే ఇప్పుడు హార్ట్ అటాక్లు. ఎందుకు? కొవ్వు లోపలికి పోయి తినడానికి బాగుంటుంది, అందంగా బాగుంటుంది. అందంగా కాదులే, తినడానికి సొంపుగా బాగుంటుంది, బాగా రుచిగా ఉంటుంది బాగా. అది లేకపోతే ముద్ద పోదంటుంటారు ఒక్కొక్కళ్ళు. నీ అబ్బడానా అది పోతే ప్రాబ్లమే అని నేను చెబుతా అప్పుడప్పుడు ఎవడికన్నా. దానివల్ల ఎంతవరకు లిమిటో, ప్రతిదానికి లిమిటో. కొవ్వు పట్టకూడదు. కొవ్వు పడితే కళ్ళు తలకెక్కుతాయంట. వాడు ఎవడి మాట్లాడి ఇంకా అంతేగా. వీడికి కళ్ళు తలకెక్కినాయిరా, దీనికి కళ్ళు తలకెక్కినాయే అంటుంటారు. ఎక్కలే, కొవ్వు పట్టింది. పట్టారుగా ఎక్కినట్టే అయింది. అంటే ఎవరి మాటలు వినరు. నా ప్రేమనటి సహోదరి సహోదరులారా, ఈయన ఏం చేశాడంటే కొవ్విన దూడను తీసుకొచ్చి విందు చేస్తుంటే వాళ్ళ అన్న ఇంటికి వచ్చి ఏం చేయాలి, నా తమ్ముడు వచ్చాడు సంతోషించాలి అని చెప్పి ఆ విందులో ఈయన పాలు పొందక ఆయన సంతోషించిన వాడుగా లేక వాడు వచ్చిండి నేనుండనని చెప్పి బయటికి వెళ్ళిపోయినాడు. అయితే అతడు కోపపడి నల్లకపోయాను, లోపలికి రాకుండా పోయిందంట. వాడు కోపపడి, ఎందుకు? వాడు తప్పిపోయి వచ్చినందుకు వీళ్ళ నాన్న సంతోషిస్తే ఆ సంతోషంలో పాలు పొందవలసిన వాడు సంతోషించకుండా వెళ్ళిపోయిందంట. కోపపడి వడచుండా. అందుకని వాడు దరిద్రుడైపోయింది. ఇంకా దేవుడికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఆరోను అలాంటి వాడు కాదు. ఆరోను తన తమ్ముని బట్టి సంతోషించేవాడుగా ఉన్నాడు. కొడదామా చప్పట్లు గట్టిగా? యోసేపుకు మంచి దర్శనాన్ని ఇచ్చే వరం ఉంది, దర్శనం కలిగిన అనుభవం ఉంది యోసేపుకు. ముందు ఏమి జరగబోతున్నాయో అవన్నీ కూడా యోసేపుకు దేవుడు చూపిస్తున్నాడు. అవి చూపిస్తా ఉన్నాడు. అన్నలు ఇప్పుడు ఆ యోసేపుని బట్టి ఏం చేయాలి? సంతోషించాలనా లేదా? సంతోషించాలా? తన తమ్ముడిని బట్టి అయ్యో నా తమ్ముడికి మంచి వరాలున్నాయి, మంచి వరం ఉంది, బాగా ఇదిగో జరగబోయే విషయాలు కూడా చెప్తున్నాడు అని చెప్పి సంతోషించవలసిన యోసేపు అన్నలు అతని ఎడల సంతోషించలేదు. అతన్ని చంపటానికి చూశారు. అందుకే వాళ్ళు దరిద్రులు అయిపోయారు. యోసేపు అభివృద్ధి ఏంటో చప్పట్లు కొడదామా? ఇంకా సమయం లేదులే. నువ్వు అప్పుడప్పుడు నాకు అందిస్తుండు, నేను చదవకపోయినా. కుదిరితే తగులుకుంటట వాక్యాన్ని, ఎందుకంటే సమయం లేదు కనుక. అతన్ని చంప చూశారు. యోసేపు దేవుని ప్రణాళికలో ఉన్నవాడు. ఆ వరము కలిగి ఉన్నదంటే మానవులుగా వీళ్ళు అన్నలు అయ్యో నా తమ్ముడికి మంచి వరం ఉంది, దేవుని వరము లేకపోతే ఈ రీతిలో జరగబోయే విషయాలు చెప్పలేడు అని చెప్పి తమ్ముడిని బట్టి సంతోషించవలసిన వారు సంతోషించక వాళ్ళు ఏం చేశారంటే పగబట్టారంట. స్తోత్రం చెప్దామా? తర్వాత యోసేపు పెద్దోడైతే మర్యాదగా పోయి పగబట్టిన వాళ్ళందరూ కాళ్ళ మీద పడి దండాలు పెట్టిండ్రంట. చప్పట్లు కొడదామా? అదంతే.
ఇది వాక్య నెరవేర్పు. అందుకనే అహరోనును ఎందుకు దేవుడు తీసుకున్నాడంటే, అహరోను తమ్ముణ్ణి బట్టి, మోషేను బట్టి నాకంటే చిన్నవాడైనా దేవుని చేత ఏర్పాటు చేయబడ్డవాడు కాబట్టి అని తమ్ముని బట్టి తిరిగి తన తమ్ముడు తప్పు తెలుసుకొని ఆ యొక్క దేశము నుండి, ఆ మిదాను దేశము నుండి తిరిగి వస్తూ ఉంటే ఎదుర్కొని తమ్ముని బట్టి సంతోషించేవాడుగా ఉన్నాడు అహరోను. హల్లెలూయా. ఇస్సాకు పాలు విడిచాడు. ఇస్సాకు పాలు విడిచినప్పుడు అబ్రహాము విందు చేశాడా లేదా? ఏం చేశాడంటే విందు చేశాడు. పాలు విడిచడం అంటే అన్న ప్రసన్నత జరిగించుకోవడం. అన్నం ముట్టించేటప్పుడు కొంతమంది ఏం చేస్తారు తెలుసునా? ఏడ ఎట్లా జరుగుతుందో నాకు తెలియదు. వేయాలి అన్న పిల్లోడికి అన్నం ముట్టియాల, మంచిది ముట్టేయడానికి. ఒత్తొత్త ఎప్పుడో వండుకొని ఉంటారు, పాసి ఎండిపోయి ఉంటుంది. అంత టిఫిన్లో పెట్టుకొని దానికి మళ్ళీ స్పూన్ కూడా ఉండదు. మేము వాళ్ళ మీద చేతులు పెట్టి, వీళ్ళ మీద చేతులు పెట్టి ప్రార్థనలు చేస్తూ ఉంటాం. మళ్ళా తీసి అటనే పట్టుకొని వాళ్ళ నోట్లో పెట్టాలి మేము. పైగా నీళ్ళకు ఒక గ్లాసు కూడా తీసుకొని రారే, సీసా తెచ్చుకొని అంటున్నా ఆ బిరడాల పోసి పోతారు. వాడు ఆరోగ్యంగా ఉండాలిగా, వాడు ఆరోగ్యంగా ఉండాలనా? వాడు ఆరోగ్యంగా ఉండాలి, ఆశీర్వాదకరంగా వాడు పెరగాలి, తిన్నదంతా ఒంటికి పట్టాలి, బాగుండాలంటే భయము కలిగి అన్నం ముట్టిస్తున్నామంటే, ఒకవేళ చేత కాకపోతే, ఏది చేత కాకపోతే, ఇంటికాడ కూటం పెట్టడం చేత కాకపోతే, కొంత మొక్కుబడిగా నా కుమారుడు కానీ నా కుమార్తె కానీ అన్ని విధాలుగా ఎదగాలని చెప్పి అన్ని విధాలుగా ఒక మొక్కుబడితో కానుక తీసుకొని వచ్చి దైవ సేవకుడి చేతిలో పెట్టి, భార్య భర్త అవసరమైతే బంధువులు అందరినీ తీసుకొని అక్కడ పెట్టి, అప్పుడు ఆ పిల్లకు కానీ పిల్లోడికి కానీ ప్రార్థన చేపించి అన్నం ముట్టిస్తే ఎంత బాగుంటుంది? బాగుంటుందా? మనం అట్టగా నా కాడ జరిగేదట. ఎట్టా బిరడిస్తారు నీటి బాటిల్తో నీళ్ళుండే, అదే ఒక్కోసారి నీకు పోతట, పిల్లోడికి పోయి నీకు పోద్దామని పెద్దది సైతాన్ నాన్న. ఏడమ్మ ఇలా నాన్న రాలేదంట. ఇంకా దేనికి పెట్టించున్నావు నువ్వు ఇడా? పైగా ఒక్కొక్క అమ్మ 20 చేతులు పెడుతుంది, మరీ దరిద్రంగా ఒక్కొక్క అమ్మ 50 చేతులు పెడుతుంది. అంటే ఎవరికి పెడుతున్నాడు? మాకు అనుకుంటుండే అమ్మ. వాడు బాగుండాలనా? వాడికి హాస్పిటల్కి దోపుతుంటావా? ఎంతైనా పెడుతుంటావు. అవి జరగకుండా మర్యాదగా వాడు పెరగాలంటే, ఆ పిల్ల పెరగాలంటే అన్నం ముట్టించారు. అందుకనే అబ్రహాం ఏం చేశాడంటే, ఆ ఇస్సాకు అన్నం ముట్టించేటప్పుడు గొప్ప విందు చేశాడంట. కూడా చప్పటి ఇప్పుడు ఒకసారి. అన్నం ముట్టించేటప్పుడు భార్య భర్త అవసరమైతే బంధువులు. ఈరోజు మేము అన్నం ముట్టిస్తున్నాం చర్చిలో, మాకు ఇంటికాడ కుదరలేదు. అదిగో అయ్యే ఖర్చులో సగమన్నా దైవసేన చేతిలో పెట్టి మేము ప్రార్థన చేయించుకొని, ఈ పిల్ల క్షేమంగా ఉండాలి, ఈ పిల్లోడు క్షేమంగా ఉంటాడని చెప్పి బంధువులను పిలుచుకొచ్చుకొని పెట్టుకుంటే ఎంత బాగుంటుంది? లేదు ఈరోజు మాకు అట్లా చేత కాలేదనుకో, ఈరోజు అన్న ఎంతమంది వస్తున్నారు మన చర్చిలో, కాబట్టి ఈరోజు ఇప్పుడు భోజన ఖర్చు అంతా ఈరోజు మా కుమారుడికి మా కుమార్తెకు అన్నం ముట్టిస్తున్నా, ఈరోజు అందరికీ నేను భోజనం పెడతానన్నా పెట్టు. వాడు ఎంత దీవించబడతాడు? చప్పటి కొడతామా? అది కాకుండా ఒక్కొక్క అమ్మ తినిపించి మిమ్మల్ని కూడా మర్యాదగా పోతుంది. నేను పిలుస్తా సిగ్గులేక, సైతాన్ ఇట్లా ఏది కానుకంట అంటే నాకు కాదు, అది వాళ్ళు ఇచ్చేంత ఇవ్వకపోతే అంత. పిల్లోడు దీవెనకరంగా ఉండాలి, వాళ్ళు పిల్లలు దీవెనకరంగా ఉండాలి. మర్చిపోయినా అన్న ఒక్కొక్కడు వచ్చి ఇద్దా ఇది ఇట్లా రా అంటున్నాడు. ఒకడు ఆడు కూర్చొని ఈ భార్య, నేనుండి ఏమి రా బుద్ధి లేదా, రాగొచ్చు కదా అంటే నాకు సిగ్గు అన్నాడు. ఆడు వాడికి సిగ్గంట. నేను ఇక్కడ అన్నం తినిపించిన,
నాకు కోపం వచ్చింది, 20 రూపాయలు ఇచ్చిన వాళ్ళు తినిపించిన. ఆ తర్వాత ఒక వారం రోజులు తిరగకముందే అదేం జరిగింది తెలిసిన, వాడే ఏదో లైట్కు ఇంత లైట్లు ఉంటుంది, సెల్లు లైట్లలో, టార్చ్ లైట్లలో బల్బులు ఉంటాయి కదా, టార్చ్ లైట్లో బల్బుగా అదే లైటు, సెల్లు కాకుండా లైటు చక్కగా పోయేది. అది ఏందన్నా బల్బే. ఆ బల్బుకు వెనకాల ఒకరు తీగలాగా బుడుపు ఉంటుంది, ఒకరు తీగ కూడా ఉంటుంది. వాడు ఆడుకుంటూ అది మింగిండంట. నాకు ఫోన్ చేసిరి, ఏది అన్నో ఎవరమ్మా అన్నా, నేనన్నా. నువ్వంటే ఎవరమ్మా? మొన్న ఆదివారం పోయి పిల్లోడికి అన్నం ముట్టియలేదా అంటే, నువ్వు ఆ సైతం కానా అన్నా. ఏమట అన్నా, పిల్లోడది మింగిండన్నా. దేవునికి స్తోత్రం అనుకున్నా, లోపల అనుకున్నా, కానీ బయటికి బాధపడ్డా. మళ్ళా అయ్యో ప్రభువా ఏమైందమ్మా ఇక్కడ సంగతి అన్న. సరే తీసుకురాండి అన్న. వాళ్ళు హాస్పిటల్కి తీసుకుపోతా వీడికి వస్తే వానికి ప్రార్థన చేసి, ఇక వీళ్ళు ఇక్కడ హాస్పిటల్ ఎట్టగాక తీసుకుపోయినరు గుంటూరు హాస్పిటల్కి. తీసుకుపోతే అది మామూలుగా తీయటానికి చేత కాదంటే ఖర్చు ఎంత అని తెలిసిన 3,80,000 అయిందంట ఆ పిల్లోడు బతకడానికి. మర్యాద ఒక 500 గట్టింటే అంత జరిగేది కాదుగా. ఆకులు గాలినాక చేతులు పట్టుకుంటారు మనోళ్ళు. ఇంకా ఇదేమన్నా చెబితే మీరు పాటలు అంతే చెబుతారులే. మీరు బాగుండాలని కదా మేము చెప్పేది. మీరు ఇవ్వకపోతే దారిన పోయే దానాన్ని తీసుకొచ్చి ఆయన అవసరాన్ని పూడ్చుకుంటాడు. హల్లెలూయా. ఇవాళ ఇప్పుడు ఇంత ఖర్చు ఉంది. చూడు ఎంతమంది చెప్తా ఉంటే నేను చాలా సంతోషపడ్డా. వారందరినీ దీనికి ఈ మీటింగ్లు ఖర్చు పెట్టిన ప్రతి ఒక్క కుటుంబం దీవించబడును గాక. ఇది మాట్లాడిన ఇది ఇంకా పోయేటప్పుడు అన్నచేతలు పెట్టిపోరు. ఊరికి వచ్చి కొత్త సపట్టు కొట్టిపోవడం కాదు. కొంతమంది అంటే సోత్ర ఎవరికి కావాలి నీ కొత్త సప్పట్లే. క్రియారూపకంగా ఉండాలమ్మా. ఒకసారి గట్టి స్తోత్రం చెప్తామా. ఇక్కడ యోసేపు దర్శన వరాన్ని బట్టి ఆయన వరాన్ని కలిగి ఉంటే అన్నలు ఏం చేశారంటే సంతోషించిన వారుగా లేరు. ఇస్సాకు పాలు విడిచినప్పుడు అబ్రహాము విందు చేస్తుంటే పెద్దోడైనటువంటి ఇస్మాయిలు సంతోషపడలే. ఇస్మాయిల్ ఉన్నాడు కదా పెద్దోడు, వాడు సంతోషించలే. కానీ పెద్దోడైన అహరోను మోషేను బట్టి సంతోషించాడు. చప్పట్లు కొడతాం ఒకసారి. హల్లెలూయా. దావీదును సమూయేలును దావీదు దగ్గరికి పంపించాడు. సమూయేలా నువ్వు పోయి దావీదును అభిషేకించు. వీడికి కొవ్వెక్కింది. ఎవడికి? సౌలుకు. వాడు గర్వపడ్డాడు, నా మాట వినటం లేదు. కాబట్టి నేను దావీదును ఎన్నుకుంటున్నాను. కడగొట్టోడాడు వాడిని నేను ఎన్నుకుంటాను. వాడిని రాజుగా నువ్వు పోయి అభిషేకించిన ఆయన సమూయేలా అన్నాడు దేవుడు. ప్రభువా నేను పోతే దావీదును చంపుతాడు అభిషేకించిన అనుకో, నన్ను చంపుతాడు. సౌలు సామాన్యుడు కాదు, వాడు ఉదయం పట్టినోడు కదా అని అంటే, నువ్వు ఏం చేస్తావంటే నువ్వు మామూలుగా వెళ్ళి నేను చెప్పినట్టుగా చేయమన్నాడు. చెప్పినట్టు చేయమని చెప్పినప్పుడు మొత్తానికి సమూయేలు వచ్చి దావీదును రాజుగా అభిషేకించాడు. అభిషేకిస్తే అన్నోళ్ళు సంతోషించాలనా లేదా చెప్పండి. యెషయికి 8 మంది పిల్లలు, 7 మంది కొడుకులు, 1 కూతురు. ఆ 8 మందిలో కడగొట్టువాడు దావీదు. మొత్తానికి వీళ్ళందరూ అన్నోళ్ళందరూ ఇక దావీదు అబ్బా రాజు తర్వాత మా తమ్ముడు రాజు అయ్యేది మా రాజు, మా తమ్ముడే దేవుడు రాజుగా చేస్తున్నాడు మా తమ్ముడని అబ్బో చిచ్చుబుట్లు కాల్చాలా, బాంబులు పైకి అవ్వాయిసో వాళ్ళు కాల్చాలా, పెటాకులు కాల్చాలా, డమా 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 అని. రేపు ఏమి లేదు, ఎవడన్నా గెలిస్తే చూడండి ఎట కాలుతారో. ఉద్యమం తట్టుకోలేరు, వాళ్ళు తట్టుకోలేరు, మనకు లేదా మాట.
వీళ్ళకు లేదు. అయ్యో రాజు తర్వాత మా తమ్ముడే రాజు కాబోతున్నాడు, సౌలు తర్వాత ఇశ్రాయేలు దేశాన్ని ఏలబోతున్నాడని చెప్పి వాళ్ళు పెటాకులు కాల్చలేదు, బాంబులు కాల్చలేదు, సంతోషించలేదు. వాళ్ళు సంతోషించిన వారుగా లేరు. సంతోషించలేదండి వాళ్ళు. ఆయన్ను బట్టి వాళ్ళు ఏది సంతోషించిన వారుగా దావీదు అన్నలు కనపడలేదు. కాబోతున్న రాజు మా తమ్ముడి అని చెప్పి సంతోషించవలసిన వాళ్ళు సంతోషించలేరు. నా ప్రేమైనటి సహోదరి సహోదరులారా, అహరోను అయితే తన తమ్ముడు మోషే తిరిగి వస్తూ ఉంటే ఎక్కడి నుంచి గొర్రెలను వదిలిపెట్టి మామైన ఇత్రో నుండి బయలుదేరి దేవుడు చెప్పిన స్థలానికి తిరిగి ఐగుప్తు దేశానికి ఇజ్రాయెలు నడిపించడానికి వస్తూ ఉంటే ఈయనైతే అనుకూల సమయములో కూడా ప్రతికూల సమయములో కూడా ఆయన సంతోషించటానికి వీలు లేదు. అయినా కూడా అలాంటి టైములో కూడా, అననుకూల టైములో కూడా మోషేను బట్టి ఆ ఆరోను సంతోషించేవాడుగా ఉన్నాడు. హల్లెలూయా. ఈ మధ్య లైబ్రరీ జరుగుతున్నాడు అంటే, లైబ్రరీలో ఒకడు ఉన్నాడు. లైబ్రరీ అంటే తెలుసా? ఎంతమందికి తెలుసు? ఒకసారి చేతులు ఎత్తండి. పుస్తక గ్రంథాలయం. అమ్మో, చాలా మందికి తెలిసే. తెలియని వాళ్ళు నాలాంటి వాళ్ళు ఇంకా చాలా మంది ఉంటే సరే మంచిది. తెలియని వాళ్ళు తెలియనట్టుకుండి, తెలిసిన వాళ్ళు ఏనంటే. ఈ గ్రంథాలయానికి పుస్తకాల ఆ యొక్క లైబ్రరీలో ఒక మనిషి ఉన్నాడు. పుస్తకాలన్నీ చదువుతుంటాయి. అన్ని రకాల పుస్తకాలు ఉంటాయి. చదువుకున్న వాళ్ళందరికీ తెలుసు. నేను కూడా ఎంఏ బిఈడి, డబుల్ ఎంఏ, 6వ తరగతి 2 సార్లు, 8వ తరగతి డిస్కంటెంట్, 10వ తరగతి పాస్ కావటానికి ఒక్కసారి రాస్తే ఒకటే పాస్ అయినా. ఆ తర్వాత నేను బాగా చదువుకున్నా అంటే నాకు బొక్కులు ఇచ్చిండు కాబట్టి మొత్తం చూసి రాసిన, నన్ను పాస్ చేశాను. ఇంకా అసలు లేదు, ఇంకా డబల్ ఎంఏ తర్వాత ఇంకా ఆడిది. ఇక మొత్తానికి ఆడికి ఆ లైబ్రరీకి పోతే అన్ని పుస్తకాలు ఉంటాయి. అందులో బైబిల్ కూడా ఉంది. ఈ సర్ది వాడు ఏం చేశాడంటే, ఆ పుస్తకాలు ఉన్న కాడ బైబిల్ ఇది క్రైస్తవులు అని చెప్పి అట్లా పక్కన పడేసి కొంతమంది బైబిల్ పుస్తకాలన్నీ బాగా సర్ది పెట్టాడంట. సర్ది పెడుతున్నాగానే క్రైస్తవుడు అనబడిన వాడు, దేవుడు నమ్ముకున్నవాడు వచ్చాడు. లైబ్రరీలోకి వస్తున్నాగానే బైబిల్ పక్కన వేసి ఉన్నదంట. బైబిల్ తీసుకొని, సార్ ఎంత మంచివారు సార్ మీరు, దేవుడు ప్రత్యేకమైన వాడని, అందరిలో కలవడని, అందరికంటే అందరిలో ప్రత్యేకమైన వాడని చెప్పి, బైబిల్ దేవుని మాటలు ప్రత్యేకమైనవని చెప్పి బైబిల్ను పక్కన ఉంచారా సార్? చాలా నమస్కారం సార్ అన్నాడంట. వాడికి దిమ్మ తిరిగిపోయిందంట. ఓహో, నీకు ఇట్ట అర్థమైందా అని ఆ రోజు అయిపోయింది. 2వ రోజు ఏం చేసిండంటే, ఈసారి పుస్తకాలన్నీ చదువుతా ఈ బైబిల్ను పైన పెట్టిండంట, పుస్తకాల పైన. ఈ 2వ రోజు వీడొచ్చిండు చదువుకోండి. ఈ క్రైస్తవుడు అనబడిన వాడు వస్తుండగానే బైబిల్ పైనే ఉంది. ఆహా, నమస్తే సార్, ఎంత మంచి ఆలోచన సార్, చాలా మంచివారు, అందరికంటే పైనున్నవాడు ఆయనేనని, ఆయన తప్ప మరొకరు లేరని అది గుర్తిరిగి అన్నిటికంటే ఆయన పైన పెట్టావా సార్ బైబిల్ను అన్నాడంట. వానికి దిమ్మ తిరిగిందంట. ఏం తిరిగి ఇట మాట్లాడతాడు అని చెప్పి 3వ రోజు ఏం చేశాడంటే, అట్ట కాదని చెప్పి పుస్తకాల అడుగున పెట్టిండంట. పుస్తకాలు అడుగున పెడితే 3వ రోజు మనోడు వచ్చాడు, చూశాడు పుస్తకాల అడుగునుంది. సార్, బా నీకు ఎట్టొస్తున్నా సార్ ఇట్లాంటి మంచి ఆలోచనలు, నిన్ను అభినందించలేక ఉండలేకపోతున్నాను సార్. ఎందుకంటే సమస్త భారమును పాప భారము మోయుచున్న ప్రజలారా రండి, నేను మీకు విశ్రాంతి కలగజేస్తానని చెప్పిన వాడు యేసు ప్రభువే అని చెప్పి, దేవుని మాటలని చెప్పి, భారాన్ని మోయగలిగిన వాడు ఆయనే అని చెప్పి, అన్నిటికంటే అడుగున పెట్టావా సార్ అన్నాడంట.
జుట్టు పీక్కుంటున్నాడు అని చేయడు. ఏం అర్థం కాక ఏంది రాయుడు అని రేపేం చదువుతాడో చూద్దామని చెప్పి మరలా మరుసటి రోజు 4వ రోజున ఈసారి పైన పెట్టకుండా కింద పెట్టకుండా సెంటర్లో పెట్టిండట. పుస్తకాలలో సెంటర్లో పెడితే ఇతను వచ్చేసాడు. ఇతను వచ్చి చూశారు బైబిల్ అడుగు భాగంలో సెంటర్లో ఉంది. ఆహాహా సార్ నీకు సెల్యూట్ కట్టాలి సార్, నీకు ఇంత మంచి ఆలోచన ఎట్టొస్తుండే సార్ అన్నాడు. ఏందో అన్నాడు, దేవుడికి నీ మానవులకు మధ్యవర్తి ఆయన ఒక్కడేనని, ఆయన ద్వారానే మానవులు పరలోకంలో చేరగలుగుతారని చెప్పి పైన పెట్టకుండా కింద పెట్టకుండా సెంటర్లో పెట్టావంటే నేను అభినందించలేకపోతున్నాను సార్ అన్నాడంట. ఆ రోజు నుంచి మర్యాద ఉన్నాడంట. అతను ఏడ పెట్టకుండా మెదలకుండా ఏడంటే ఆయన కనపడితే పెడుతున్నాడంట. అంటే నా ప్రెమినిటీ సహోదరి సోదరులారా, ఇతను అన్ని విషయాలలో సంతోషించే, ఆ అననుకూలమైన సమయములో కూడా ఇతను సంతోషించేవాడుగా కనపడుతున్నాడు. సరిగట్టిగా స్తోత్రం చెప్దామా? మరోసారి గట్టిగా చెప్దామా? ఈయన సంతోషించేవాడుగా కనపడుతున్నాడు. అందుకనే క్రైస్తవ జీవితంలో నిజ క్రైస్తవుడు అననుకూలమైన సమయంలో కూడా సంతోషించగలిగితే దేవుని ఆశీర్వాదం వద్దన్నది కిందికి దిగుతుంది. కొట్టు చప్పట్లు ఇప్పుడు ఒకసారి వచ్చేస్తుంది. అంతే, అహరోను మీదకి వచ్చేసింది అలా. ఓకే, ఇంకొక విషయం చెప్పనా అహరోను గురించి. అహరోను ద్వారా మనకు అహరోను వంశంలోనికి నువ్వు చేర్చబడితే దీవించబడతావని అహరోను గురించి ఎందుకు చెప్పాడంటే, అహరోను అంట రహస్యాన్ని దాచేవాడుగా కనబడుతున్నాడు. ఒకసారి అల్లుడు చెప్తుమా? రహస్యాన్ని దాచే వ్యక్తిగా కనపడుతున్నాడు అహరోను. ఏమిటి ఆ రహస్యం అంటే, చదవటానికి టైం లేదులే, నిర్గమకాండం 1:22 వచ్చిన మామూలుగా ఉంటుంది, చదవద్దులేండి. ఇక్కడ ఏమిటి ఆ రహస్యం అంటే, అందగాడు మోషే పుట్టాడు. అహరోను పెద్దోడు కదా, మోషే చిన్నోడు. అహరోను పుట్టేంత వరకు ఐగుప్తు దేశంలో చట్టం రాలే. ఏ చట్టం అంటే, మగపిల్లోడు పుడితే వాడిని పిసికి చంపి ఆ నైలు నదిలో ముసళ్లకు ఆహారముగా వేయాలన్నటువంటి ఆ యొక్క చట్టం రాలే. అహరోను పుట్టి పెరిగి కొద్ది రోజులైన తర్వాత మోసే పుట్టే కాలానికి ఆ చట్టం జారీ అయింది ఐగుప్తు రాజు ద్వారా. ఇక మగపిల్లోడు పుడితే వాడిని చంపాలి, అక్కడే మంత్రసానులకు అప్పగిచ్చేశాడు. మగపిల్లోడు పుడితే చంపేసేయాలి, నైలు నదిలో పడేయాలి. అమ్మో, నైలు నది అంటే నాకు భయం వేస్తుంది. ఎందుకు తెలుసునా? నైలు నదిలో ఈజిప్ట్లో అంటే ఐగుప్తు దేశంలో నేను నైలు నదిలో భోజనం చేశాం రెస్టారెంట్లో. పెద్ద స్టీమర్, అది నైలు నదిలోనే ఉంటుంది, పెద్ద స్టీమర్, పెద్ద స్టీమర్. ఐగుప్తు దేశంలోకి వెళ్ళిపోతే నైలు నదిలో భోజనం చేస్తారు. మోషే నువ్వు నైలు నదిలో వదిలేశారు కదా, అది ఆ నైలు నదిలో. ఆడ అక్కడోళ్ళు హైట్ వెయిట్ బాగుంటారు. నేను మామూలుగా చెప్పాలంటే అందగాళ్ళల్లో ఎవరెవరో ఇప్పుడు సినిమా యాక్టర్లు ఎవరెవరు సౌందర్య అంట, నా కాలంలో వచ్చేసి శ్రీదేవిలే. అందుకని నేను పెళ్లి చేసుకునేటప్పుడు మరి ఏంది అట్టటే మేము చేసుకుంటున్నాము అని మా వాళ్ళు అంటే, నా కళ్ళు పెట్టుకొని చూడండి శ్రీదేవి ఉన్నట్టుండేది నాన్న. ఒక్కొక్కళ్ళ కళ్ళకి అట్లా కనపడతారు, ఏం చేద్దాం. ఇప్పుడు ఎవరెవరు చాలా మంది అందగత్తెలు ఉన్నారంట, అందగత్తెలు. కానీ ఇక్కడ ఏ అందగత్తె పనికి రాదు ఆ అందగత్తెల మంద. వాళ్ళు క్లబ్ డాన్సర్గా వస్తారు, భోజనం పెట్టిన తర్వాత ఇంకా వచ్చి ఇంకా వాళ్ళు ఆడ వచ్చి మనుషుల కాడ డ్యాన్సులు వేస్తుంటారు, ఫోటోలు దిగుతూ ఉంటారు. అమ్మో, అది చెప్పను కూడా చెప్పను, దేవుని స్తోత్రం, వదిలేద్దాంలే. అది భయం వేస్తుంది నాకు. వాళ్ళు అంత అందగాళ్ళు, నీ ఇష్టం వచ్చిన మొగోడు కూడా ఖచ్చితంగా రాసుకోవాల్సింది ఆమె. అసలు ఐగుప్తు అంటేనే పాపం, అక్కడంతా పాపమే. వాళ్ళకు అదేం లేదు, ఇది పాపమే అనేదానికి లేదు. వాళ్ళు మనం మెదలకుండా ఉన్నా వచ్చి మన తొడల మీద కూర్చొని మనల్ని ముద్దులు పెడతా ఉంటారు.
ఇంకా ఎటుంటుంది వ్యవహారం, ఇంకా వివరించలేములే, తట్టుకోలేరు. మేము అందుకని భయపడి నేను ఆలోచించి పాస్టర్ అమ్మని తీసుకొని 5వ అంతస్తు మీదకి వెళ్ళిపోయినా. నేను ఏంది ఏంది అంటే, రాయి నీకు తెలియదు, అదుగదుగో వస్తుంది, మేకప్ వేసుకొని వచ్చింది, మనం ఇక్కడ ఉండకూడదు, నీకు రాదు, నీకు తెలియదు, రా 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 అన్న. తీసుకుని పోయి అక్కడికి పైకి తీసుకుపోయినా. ఆ పైకి తీసుకుపోయి ఆడ టీవీ చూసుకుంటా, క్రికెట్ వస్తుంటే చూసుకుంటా అడుగుతున్నాం. మాతో పాటు ఉన్న వాళ్ళందరూ, మన తెలుగు వాళ్ళందరూ ఏడుపు. ఎందుకు? వాళ్ళ మీద పడడం. అందరూ పాస్టర్లు అయిపోయా. పాస్టర్ తనం పక్కన పెట్టిండు, జంచం గుంచకు పెట్టింది, కద్దగిలి ఇచ్చిండ్రు. ఇంకా అబ్బా వద్దులే, నేను చెప్పకూడదు. అట్టాడిది నైలు నది. ఆ నైలు నదిలో ముసళ్ళు ఉంటాయి, పెద్ద నది. ఎందుకంటే దేవుడి దేవల మేము అక్కడ కాపాడబడ్డాం. ఆ విషయంలో కాపాడమనంటే మరణం నుంచి కాదు, ఆ భయంకరమైన పాప అనుభవం నుంచి నేను పాస్టర్ని తీసుకుని తగ్గన ఆ యొక్క స్టీమర్లో 5వ అంతస్తుకి వెళ్ళిపోయినాం మేము. తర్వాత అంటుంది, అబ్బా నీకు ఎట్ట తెలిసింది, ఇంతకు ముందు ఏమన్నా చూసినవా అన్నది. తలగా కొంతమంది ఆడవాళ్ళకి ఇదే బుద్ధి. ఎవరైనా మాట్లాడినా ముక్కులుగా ముఖాలుగా. ఈ ఆడవాళ్ళకి ఈ బుద్ధి ఉంటుందండి. మాకెందుకో మా ఆడవాళ్ళందరికి నల్లటోళ్ళే, మా నలుగురికి. మేమెరటోళ్ళమే మరి. చూడండి మా అరచేతులు చూసుకోండి ఎట్టుండే. మా కొడుకులలో లేకొచ్చారుగా మారిపోతుంది, ఒక్కొక్కరో మారుతుంది. ఎందుకంటే ఒకరో మార్పు వచ్చేస్తుంది మా కుమారులలో లేకొచ్చేసరికి. సరేలే, స్తోత్రం, సమయం అయిపోద్ది. ఇప్పుడు ఆ నైలు నదిలో పడేయమని చెప్పి ఆర్డర్. అలాంటి సమయంలో నా ప్రియమైనటి సహోదరి సోదరులారా, అలాగ ఆర్డర్ వచ్చేసింది. అందుకని అందరిని చంపేస్తూ ఉన్నారు. అలాంటి టైంలో పిల్లోడు పుట్టాడు. ఎవరు? మోషే పుట్టాడు. మోషే పుడితే చాలా సుందరుడు అని రాయబడింది అక్కడ. చాలా అందగాడంట మోషే. చాలా సుందరుడై ఉండుట చూచి చాలు అతడు చాలా అందగాడంట మోషే. అంత అందగాడయ్యాక ఆరోను ఆనందం తట్టుకోలేక, మమ్మీ నాకు తమ్ముడు పెట్టిండు, వాళ్ళకి చెప్పేస్తా, నా ఫ్రెండ్స్కి చెప్పేస్తా, మా నాన్న నేను వాళ్ళకి చెప్పేస్తా, వీళ్ళకి చెప్పేస్తానంటే వాళ్ళ అక్క అయినటువంటి మిరియాము, వాళ్ళ అమ్మ, వాళ్ళ నాయనా చెప్పకూడదురా, తమ్ముని గురించి, తమ్ముడు పుట్టాడని చెబితే ఐగుప్తు రాజుకు ఈయన తెలిసిందంటే మళ్ళీ తమ్ముని చంపేస్తారా అంటే, ఓ మాటనా అని చెప్పి చెప్పకుండా రహస్యాన్ని కడుపులో దాచుకున్నాడు. చప్పట్లు కొడతాం ఒకసారి. రహస్యాన్ని కడుపులో దాచుకున్నాడండి, చెప్పలే. ఎందుకంటే ఎడ చంపేస్తారోనని. చిన్నపిల్లలకు ఏదన్నా చూస్తే గబకిని చెప్పాలా అనిపిస్తుంది. వాళ్ళకు ఉన్నది ఉన్నట్టే చెప్పేస్తారు. ఒకరోజు బడికి పోయి వస్తున్నాడు అంట ఒక పిల్లోడు. బడికి పోయి వస్తుంటే ఒక పిల్ల వీడు చూస్తుండగానే ఒక కుర్రోడు ఒక కుర్రమ్మాయిని కామెంట్ చేస్తున్నాడంట. కామెంట్ అంటారా? కామెంట్, ర్యాగింగ్ చేస్తుంటే ఈ పిల్ల ఏం చేసిందంటే చెప్పు తీసుకొని మూతి పనులు రాలగొచ్చిందట. 2 పనులు రాలిపోయినాయంట వాడికి. అది చూసిండు ఈ పిల్లోడు. బడికి పోయేస్తా ఇంటికి జరగ వాళ్ళ తాతకు 2 పనులు లేవంట. 2 పనులు లేయారక, తాత నీకు పనులు ఎందుకు లేవు నాకు తెలిసిలే అన్నాడంట. నాకు పనులు ఎట్ట ఊడిపోయినాయి నీకెట్ట తెలుసులే అంటే, నువ్వు కుర్రతనంలో ఏదో ఒక పిల్లని చెనికుంటావు, ఆ పిల్ల నీ చెప్పుతో కొట్టింటా, అది నీ పనులు ఊడిపోయింటాయి అన్నాడంట. అంటే పిల్లలు దాయలేరు ఏ విషయాన్నైనా, కానీ అహరోను దాసేవాడుగా కనపడుతున్నాడు. హల్లెలూయా. అహరోను రహస్యాన్ని దాచాడు. అందుకనే అహరోను ఆశీర్వదించబడుటకు గల కారకుడయ్యాడు. సిప్రా పూయాలున్నారు మంత్రసానులు,
వాళ్ళు రహస్యాన్ని దాచిపెట్టారు. రాజు చెప్పాడు, ఎవరైనా హెబ్రీ స్త్రీలలో మగ పిల్లవాడికి పుడితే వాడిని పిసికి చంపి నైలు నదిలో ముసళ్ళకేయమని అన్నాడు. కానీ మోషేను బతకనిచ్చారు. మంత్రసానులకు రాజుకు భయపడలేదు, కానీ దేవునికి భయపడ్డారు. చప్పట్లు కొడతాం ఒకసారి. మగపిల్లవాళ్ళు పుడుతున్నట్టుగా ఇతనికి రాజుకు వార్త పోయింది. వాళ్ళని పిలిపించాడు మంత్రసానులారా, సిప్రా పూయేట్రాండి. స్వామి రాజా, మీరెందుకు హెబ్రీల పిల్లను మగ పిల్లలను బతకనియొద్దని చెప్పాను కదా, ఎందుకు పుడుతున్నారు? ఇప్పుడు ఆ నదిలో ఒక పిల్లోడు దొరికాడు అంటే మోషే దొరికాడు కాబట్టి మీరు బతకనిస్తున్నారంటే వాళ్ళు చెప్పే మాట ఏం తెలుసిన? రహస్యాన్ని దాచి వాళ్ళు చెప్తున్న మాట ఏమిటంటే, అయ్యా రాజా, హెబ్రీ స్త్రీలు ఐగుప్తు స్త్రీల వంటి వారు కారు, వారు చురుకైన వారు. గట్టిగా స్తోత్రం చెప్పండి. వారు ఎలాంటి వాళ్ళంట? వాళ్ళు చురుకైన వారు. ఎందుకంటే మనలాంటి స్వభావం కలిగిన వాళ్ళు కాదు వాళ్ళు. మేము కాన్పుల పీట మీదకి వెళ్తున్నాగానే చకానా కాన్పోతున్నారు. మనోళ్ళు ఇప్పుడు ఎవరైనా కాన్పోతుండ్రా? చాలా తక్కువ. ఎందుకు అవుతారు? కారణం ఏంటంటే, ఒక్క రవ్వ ఒకటో నెల పడింది అనుకో, 10 రోజులు గడిచినాయి అనుకో, డాక్టర్ అమ్మ కాడికి పోతుండగానే కాలు కదపకూడదు, చెయ్యి మెతపకూడదు, కూర్చొని మర్యాదగా ఉండు, నీ ముగ్గురు చేత తెప్పించుకొని తిరు, ఇప్పుడు దాకా నువ్వు చేసి పెట్టినాక మెతకుండా తిరు, ఏమొక బలం. ఇంకా ఏమయ్యో నువ్వు తండ్రి కాబోతున్నావు. మనోడు కూడా సంతోషపడతా, బా నేను తండ్రిని కాబోతున్నా. అయితే ఒకటయ్యా ఏమన్నది, నేను కదలకూడదు అంటయ్యా, నీళ్ళు చెంబు కూడా పట్టుకోకూడదు అంటయ్యా, గ్లాసు కూడా పట్టుకోకూడదు అంటయ్యా. సరేలే నేను చేసి పెడతాగా, నాకు నేను తండ్రి కనబోతున్నా కానీ వాడు మొత్తం చేసి పెట్టారా. ఈమె కమ్మగా తినుకుంటా ఉంటే లోపల బిడ్డ లోపల పెరిగి వాడు బయటికి రాలేక కొయ్యి ఆపరేషన్. మేము మా తల్లికి 9 మంది సంతానం, ఒక్కళ్ళకి ఆపరేషన్ లేదు. దేవునికి స్తోత్రం. మా అమ్మోళ్ళు 10 మంది సంతానం, ఒక్కళ్ళకి ఆపరేషన్ లేదు. లేదు అంత ఎందుకు. ఈ మధ్య జరిగిన విషయం, ఒక ఆయన వచ్చిండు, నేను బయటికి పోతుంటే ఆయన భార్య భర్తలు ముసలోళ్ళు ఇద్దరు చర్చిలో వండుకోవటానికి నిద్ర చేయడానికి వస్తే పగులే వచ్చిండ్రు. వేరే సాడికి పోతాడు, తొట్టి ఉంటే బాత్రూమ్ కాడ నీళ్ళు పోస్తా ఉన్నాం. పిల్లోడు నింపాడు, వాడు అప్పుడు బోరింగ్ ఉన్నది, కొట్టమప్పుడు బోరింగ్ ఉన్నది, కొన్ని నీళ్లు నింపాడు. ఇక అయిపోయింది, ఇంకా 2 బిందెలు పోస్తే అయిపోతుందన్నా, నువ్వు పోసేస్తానంటే రారా తర్వాత వచ్చి పోసుకోవచ్చానంటే ఆయన వచ్చి ఏలి అన్నా నేను నింపుతానన్నా తొట్టి అన్నట. సరేలేమని చెప్పి నేనేమో అనుకున్నా, ఈ తొట్టేగా అనుకున్నా. ఆయన మేము సరే కొద్దిగా పోస్తే నేను నిండిపోద్దిలే, ఏం కాదు చిన్నదిలే, అయిపోయిందిలే, పోసాడు మనోడు అని చెప్పి నేను వెళ్ళిపోయినా. మనోడు ఏం చేశాడంటే, మేము పోయి బర్త్డే జరుపుకొని వచ్చారు, 2 గంటలు పట్టింది, అయినా పోతానే ఉన్నాడు. ఎందుకంటే బాత్రూమ్ ఉంది ఆడ, బాత్రూమ్ కాడ ఒక చిన్నది ఎత్తు బేసిన్ బాత్రూంలో ఎత్తు బేసిన్ అండి, అది తొట్టి అనుకున్నాడు మనోడు. బోరింగ్ కా నుంచి తెచ్చి కొట్టి పోతానే ఉన్నాడు. నీళ్ళు ఎన్ని పోసినా అన్నీ ఉంటున్నాయంట. ఇక తట్టకలేక నేను వచ్చాక ఇంకా చెమటంత ఇట్ట అంటున్నాడు ముసలోడు, అందులో కొట్టి పోసేది అయిపోయా, పోతానే ఉండడు. ఏంది పెద్ద ఆయన ఇప్పుడు దాకా పోయలేదంటే, నాయన ఏలి అన్నా నువ్వు పోయినాల పూచి పోతానే ఉన్నా నాయన, ఎన్ని పోసిన కొద్దిసేపు అన్నీ కనపడుతున్నాయి నాయన, ఏడబోతుండ్రు ఈ ముసలోడు అని చెప్పి నేను పోయి ఏడబోతున్నావు అన్నా. ఆ బాత్రూమ్ కాడ తొట్టి చూపించుంటావు, ఏది పెద్ద బేషన్, ఆ పెద్ద బేషన్ చూస్తే ఎందుకుంటే నువ్వు స్వామి నువ్వు తొట్టి నింపి గుంతంతా నింపినట్టుంది, లెట్టిన గుంతరా నాయన, నువ్వు ఎట్టగన్నావురా పిల్లలు అనుకోని. ఎంతమంది నీకు పిల్లలన్నా? 22 మంది నాయన అన్నాడు. వామ్ము, అప్పుడు గుండె ఢమామన్నది. 22 మంది, 4-5 భార్యలు ఉంటారులేమని, భార్యలు ఎంతమంది అన్న ఎంబటి ఆమె అందుకోదు, ఆయన మొక్కడానికి ఇంకొకటి కూడా అన్నది ఆమె. వామ్మ ఏంది పెద్దమ్మా నువ్వు ఒక్కదానివేనా కన్నదంటే, అవును నేనే నాయన ఎలి అన్నా, 22 మంది నాకే పుట్టిండ్రు. వామ్మో
ఎవరికైనా ఆపరేషన్ చేసిన పెద్దమ్మ అన్న, అబ్బే ఆపరేషన్ లేదు ఏం లేదు అన్నది. అప్పుడు అనిపించింది, కష్టపడితే అన్ని విధాలుగా శరీరము శ్రమ పడ్డప్పుడు కాన్పు సులువు అవుతుంది. ఒకసారి స్తోత్రం చెప్తామా. ఇక్కడ వీళ్ళు అంటున్నారు రహస్యాన్ని దాచిపెట్టారు ఆమె మంత్రస్థానంలో. సరే నేను ముందుకెళ్ళిపోతాను. రహస్యాన్ని దాచినందువలన జరిగిన విషయం ఏంటో తెలిసిన, ఆ విధంగా రహస్యాన్ని దాచారు వాళ్ళు. వాళ్ళు హెబ్రీయులు కదా, వీళ్ళు ఐగుప్తీయులు కదా, వీళ్ళ పిల్లల్ని ఎందుకు చంపకుండా ఉండాలి అన్నటువంటి భావన ఆ యొక్క సిప్రా పూయలో లేదు. ఒకసారి స్తోత్రం చెప్దామా. ఏ భేదం లేదండి వాళ్ళల్లో. మన వాళ్ళల్లో మాత్రం వాళ్ళు మనవాళ్ళు కాదు, వీళ్ళు మనవాళ్ళు, వాళ్ళు మనవాళ్ళు కాదు, వీళ్ళు మనవాళ్ళు. ఈ భేదాలు మనకుంటాయి. దేవుని పిల్లలమైన వాళ్ళ అన్యులకు ఐగుప్తులకి వాళ్ళకే లేకపోతే మనకు అయి ఉండకూడదు. సరే స్తోత్రం చెప్తామా. అందుకే ఏం చేశాడంటే దేవుడు వాళ్ళ వంశాభివృద్ధిని ఇప్పటి వరకు, అప్పటి నుండి ఇప్పటి వరకు వాళ్ళ వంశాలు దీవించబడుతూనే వచ్చాయి. కొట్టు చప్పట్లు ఇప్పుడు ఒకసారి. ఎట్టన్నా అంటారేమో, హాస్పిటల్లో ఉండే నర్సులు అందరూ ఎవరు? వాళ్ళది అదేనండి. హాస్పిటల్లో ఉండే నర్సులు, వాళ్ళ కింద అసిస్టెంట్లు ఉండే ఆయాలు దేవుడు పెట్టిన సంప్రదాయమే. చప్పట్లు కొడతారు ఒకసారి. అలనాడు ఐగుప్తు రోగాలు వచ్చి అందరూ చచ్చిపోతూ ఉంటే మంత్రసానుల్లో సిప్రా పూయాల ఇళ్లల్లో ఏ ఒక్కడు కూడా చనిపోలేదంట. చరిత్ర చెప్తుంది, ఏ ఒక్కడు కూడా చనిపోలేదు. తెగులు వచ్చి పెద్ద కొడుకు అందరూ చచ్చిపోతుంటే ఆ శాపం అనేది, మరణదూత అనేది వాళ్ళ ఇంటిని తాకలేకపోయింది. కారణం దేవుడు వారిని ఆశీర్వదించాడు. హల్లెలూయా. రహస్యాన్ని దాచిపెట్టేవారుగా ఉన్నాడు. అందుకనే ఈ యొక్క అహరోను ఆస్వాదించబడడానికి గల కారణం, ఏ భేదాలు ఆయన ఆస్వాదించబడడానికి గల కారణం ఏంటంటే రహస్యాన్ని దాచాడు. ఈ సిప్రా పూయలు ఏ భేదము లేకుండా కాపాడారు, వాళ్ళను భేదాలు లేకుండా కాపాడారు కాబట్టి, రహస్యాన్ని దాచిపెట్టారు కాబట్టి వాళ్ళ జీవితాంతం అనగా వాళ్ళ వంశాభివృద్ధి భూమి ఉన్నంత వరకు అది అభివృద్ధి చెందుతూనే వచ్చింది. హల్లెలూయా. ఒక చెట్టు, ఒక సెలయేరు, ఒక గొడ్డలి ఎలక్షన్లు వచ్చినాయంట. మన ఎలక్షన్లు వచ్చిందే. ఒక సెలయేరు, ఒక గొడ్డలి, రెండు నిలబడాయంట నాయకులుగా. సెలయేరు అంటే అర్థమవుతుందా? పారే నీళ్ళు ఎత్తైన స్థలం నుంచి పడతా ఉంటాయి. కాబట్టి ఆ యొక్క సెలయేరు, గొడ్డలి ఎలక్షన్లకు నిలబడాక చెట్లన్నీ కూడా ఇక ఎలక్షన్లో ఓటేయాలి. ఓటేయడానికి పోతే ఈ యొక్క చాలామంది అనుకుంటున్నారంట, ఈ యొక్క విలేకరులు అనుకుంటున్నారంట, ఈ గొడ్డలికి ఎందుకు వేస్తారు, చెట్లన్నీ నరికేసేది కదా ఈ గొడ్డలికి ఎందుకు వేస్తారులే, మొత్తం సెలయేరే మొత్తం విన్ అవుతుంది, అది గెలుస్తుంది అని చెప్పి వీళ్ళు అనుకుంటా ఉన్నారంట. మొత్తానికి ఓట్లు అయిపోయినాయి. ఎలక్షన్లలో గొడ్డలే గెలిచిందట. గొడ్డలే గెలిచారకే వీళ్ళు పోయి దాని దగ్గరికి పోయి ఆ చెట్ల కాడికి పోయి, ఏంటి మీరు గొడ్డేలికి వేశారు, గొడ్డేలు మీ చెట్లు నరికేస్తుంది కదా, మీరు దానికి ఎందుకు వేశారు, సెలయేరు మిమ్మల్ని బ్రతికించేది కదా, బ్రతికించేదానికి వేయకుండా దానికి వేశారు ఎందుకు అని అంటే, అది నరికేసేదైనా ఆ గొడ్డేలుకున్న కర్ర ఏంది, మా జాతి కర్రే కదా అన్నారంట. నా ప్రియమైనటువంటి సహోదరులారా, భేదాభిప్రాయము లేకుండా వాళ్ళు కాపాడారు, రహస్యాన్ని దాచారు, ఆశీర్వదించబడ్డారు. ఒకసారి స్తోత్రం చెప్దామా. ఓకే, టైం అయిపోయింది. నేను ముగిచ్చేస్తాను ఇక ఎక్కువ చెప్పకుండా. నా ప్రియమైనటువంటి సహోదరులారా, అందుకనే అహరోను వంశంలోనికి మనల్ని చేర్చబడితే, ఆ అహరోను క్రమంలోనికి వచ్చేస్తే వాళ్ళు దీవించబడతారు, ఆస్వాదించబడతారని చెప్పి దేవుడు తెలియజేస్తున్నాడు. యెహోషువ గ్రంథంలో చదవదులేండి. రహాబ్ అనే ఒక వేశ్య అండి. రహాబ్ అనే వేశ్య. అప్పుడు వృత్తి అది. ఆ వృత్తి వేశ్యలకు కూడా ఒక వృత్తి ఉండేది. ఇంతకుముందు పెద్దోళ్ళకు తెలుసు ఏమిటి అదంటే చిలకలూరిపేట. చిలకలూరిపేట తెలియదండి పెద్దోళ్ళకు? చిలకలూరిపేట నా కారోళ్ళందరికీ తెలుసు. చిలకలూరిపేట ఊరికి తెలుసు ఏమో కానీ చిలకలు తెలియదు.
నన్ను ఒక రోజు ఒకడు తీసుకుపోయిండు కోటప్పకొండకు పోయిన తర్వాత, నువ్వు సరైనడివైతే నేను ఒక బజార్లో నిలబెడతా, ఆ బజార్ నుంచి మమ్మల్ని వచ్చి కలుసుకో, నువ్వు సరైనడు పోతే నువ్వు మనగాడివని అప్పుడు మేము లెక్కేస్తామన్నారు. ఓ అబ్బో ఇదేందిరా, మీరేం బజార్లో పెడితే ఆ బజార్ నుంచి నేను రాలేను మీ దగ్గరికి. ఓ అబ్బా పారా అన్నాము. కోటప్పకొండకు పోయిన కదా, తిరణాలకు పోయిన కాడ. అప్పుడు నాకు పెళ్లి కాలే. ఇక నన్ను తీసుకుపోయినారు, పోయి ఒక బజార్లో పెట్టారు. బజార్లో ఈ నుంచి మేము నువ్వు ఈయన ఉండు, మేము పోయి మళ్ళా మేము అట్లా తిరుక్కొని అక్కడికి పోతాం. వాళ్ళు కూడా బజార్లో పోవటానికి చేత కాలే, అట్లా తిరుక్కొని అట్లా పోతాం. ఆడికి పోయి మేము సైగ చేస్తాం, అప్పుడు నువ్వు రా శాతం అయితే అన్నారు. ఓకే అన్న, అదెంతసేపు అన్న. అప్పుడు 116 పెట్టిర్రు. 116 అంటే ఓ 10,000తో సమానం ఆ రోజులలో. ఇక నాకు ఇక తిరణాల ఖర్చు అంతా వస్తుంది అనుకొని, అదెంతసేపు రా నేను వత్తపా అన్నా. ఇక పోయి ఆ బజార్లో నన్ను ఇడిచిపెట్టినారు, వాళ్ళు పోయినారు. ఇక ఆ బజార్కు వెళ్ళిపోయినారు. దాదాపు ఆడ అంత దూరం కూడా లేదులే, ఆడ బొమ్మ ఉండి అంత దూరం ఉంది. ఆ బొమ్మ ఉండి అంత దూరంలో ఇక వాళ్ళందరూ ఆడున్నారు, ఎదురుగానే ఉన్నారు. నారాయణ రావచ్చు అన్నారు. ఇక అదెంతసేపు అని చెప్పి నేను వస్తుంటే ఆ గుడిసెల నుంచి బావా, ఈ గుడిసెల నుంచి నా బావా, ఓరి నాయనో ఈ వల్ల లాగుతుండ్రు, ఆ వల్ల లాగుతుండ్రు, బావా రా బావా అని లాగుతుంటే ఉరుకో పత్త లేకుండా ఉరుకుతుంటే ఆ గుడిసెలలో లాగుతుండ్రు నన్ను. మళ్ళా చొక్క చించుకొని ఒక విషయం చెప్పనా, అప్పుడు ఎటనో పెద్దనే ఎక్కారు, డయర్లు ఫుల్ వేసుకుంటే ఉండే. అప్పుడు నాకు తెలియదు, అప్పుడు పెద్ద డయర్ ఫుల్ డయర్ వేసుకొని ఉన్నా, ప్యాంటు కూడా గుంజుకున్నారు. అట్లా ఉరికిన డయర్ మీద తప్పించుకొని ఉరికిన. ఒరే మీకు దండం పెడతారా, నేను ఇతర 200 మీకు, వాము జీవితంలో ఇప్పుడు ఈ బజారుకు రా అన్న. అప్పుడు వాళ్ళ వృత్తి అది. దేవునికి స్తోత్రం కలుగును గాక. నా ప్రియమైనటి వారలారా, అలాగనే ఈ యొక్క రహాబు అనే ఆమె కూడా ఒక వేశ్య. మీకు మాట చెప్పనా, అంత అమాయకుడిని నేను మొట్టమొదటిగా మార్కాపురం వచ్చినప్పుడు నాకు డ్రైవర్ కావాల్సి వచ్చింది. తెలుగులో మాట్లాడితే బాగుండదని గోవా నుంచి వచ్చిన కదా. పోయి అండర్ గ్రౌండ్ ఉంది అంట. ఏమంట అండర్ గ్రౌండ్ ఉంది అంటే ఆ కింద ఉంది పొమ్మంటారు. ఆడికి పోయి అండర్ గ్రౌండ్ ఉంది అంట. ఎగాదిగా చూసి ఇదే కదా అందుడు ఇదే అంటాడని చెప్పి నేను మళ్ళా మామూలుగా వెళ్ళిపోయి ఆడ కుదరదని చెప్పి ఇంకో కొట్లేకపోతా. అండర్ గ్రౌండ్ ఉంది అంట. ఆడుంది పోమంటారు. ఆడికి పోయి అండర్ గ్రౌండ్ ఉంది అంట. వాళ్ళు ఏమి అడగాలి, ఏంది బుద్ధి ఉందా లేదా, వచ్చి ఏంది మళ్ళీ అండర్ గ్రౌండ్ అంటాడు. ఏంది అండర్ గ్రౌండ్ లేదా, ఇంత కొట్టు పెట్టుకొని అండర్ గ్రౌండ్ తక్కువ ఉన్నాడు ఏంది అట్లా. అట్టా 4 షాపులు తిరిగిన, ఒక్కొక్క షాపులు అడిగితే లేదంటుండ్రు. ఇక జయంగా ఒకటి బండివాడు పెట్టుకొని ఉన్నాడు, దొప్పుడు బండివాడు. ఆడికి పోయి అండర్ గ్రౌండ్ ఉంది. వాడు నాకు వెళ్ళి తిట్టిండు చూడయ్యా. ఆ మర్రి చెట్టు ఉన్నది అలా చిన్న చేసుకాడ ఆడ పెట్టుకొని ఉన్నాడు. అండర్ గ్రౌండ్ ఉందంటే బుద్ధి ఉంది నీకేమన్నా నాకు ఎట్టుంటుంది అండర్ గ్రౌండ్. మరి ఇన్ని పెట్టినవే వీటిలలో లేదా అన్న. నేను తిప్పుకుంటుంటే ఒక డైర్ దొరికింది. ఇదిగో ఉంది కదా అండర్ వేరా అన్నాడు. ఓహో నాదే మిస్టేక్ అనుకున్నప్పుడు అట్లా జరిగిపోయింది మొత్తానికి. దేవునికి స్తోత్రం. రహాబు రహస్యాన్ని దాచిది నేను వివరించాను. ఏంటంటే వేగు చూడడానికి పంపినప్పుడు వేగులో వారిని దాచిపెట్టింది. అది ఆ విషయము ఎరుకో పట్టణంలో ఉన్న వారికి రాజుకు తెలిసిపోయింది. భటులను పంపించారు. భటులను పంపించినప్పుడు రహాబో నీ దగ్గరికి మనుషులు వచ్చారంటే, వేరే దేశపోళ్ళు వచ్చారంట, ఎక్కడా వాళ్ళు అన్నప్పుడు ఆమె ఏం చేసిందంటే వాళ్ళను దాచిపెట్టి, అయ్యా వారు వచ్చిన మాట వాస్తవమే, ఇప్పుడే ఎదుగు వెళ్ళిపోయారు అని నేను అన్నప్పుడు, మీరు తొందరగా వెళ్ళిపోతే గవిని వద్దకు వెళ్ళిపోతే వాళ్ళు దొరికేస్తారా అని అంటే వాళ్ళు పరపరుగున వాళ్ళు వెళ్ళిపోయారు. వీళ్ళను దాచిపెట్టినటువంటి ఆమె తీసి, అమ్మ మమ్మల్ని ఎందుకు దాచిపెట్టావమ్మా అంటే, అయ్యా మీరు దేవుని పిల్లలు, మీరు ఈ దేశాన్ని జయించబోతున్నారు, అనేక దేశాలను మీరు జయించారు, మీ దేవుడు సర్వ సృష్టికి ఆధారభూతులని సర్వేశ్వరుడు, మీకు విరోధముగా ఎవరు ఏమి చేయలేరు. ఈ దేశాన్ని మీరు కూడా మీరు జయించబోతున్నారు, అందరినీ నాశనం చేయబోతున్నారు.
అయితే ఒకటయ్యా, నేను మిమ్మల్ని కాపాడినందుకు మమ్మల్ని మా కుటుంబాన్ని మీరు కాపాడండి అయ్యా అని అంటే, అమ్మ మేము ఇద్దరమే, మా వాళ్ళు కొన్ని లక్షల మంది వస్తారు దీన్ని జయించడానికి, అలాంటి వాళ్ళల్లో ఎవరు అవుతారో ఏమో తెలియదు, నీకు ఒక ఆనవాళ్ళు చెప్తాను. ఒక ఎర్రని దారం కట్టుకొని మమ్మల్ని ఏ కిటికీలో నుంచి దించావో ఆ కిటికీలో ఒక ఎర్రని దారం కట్టి ఉంచమ్మా, మా వాళ్ళకి మేము చెప్తాం. అక్కడ చెప్పినప్పుడు మీ ఇంట్లో ఎందరైతే ఉంటారో వాళ్ళందరూ కాపాడబడతారు అని చెప్పారంటే, మొత్తానికి అక్కడ వాళ్ళు పోయి చెప్పడం జరిగింది. ఈ దేశాన్ని, ఆ యొక్క ఎరుకోను మొత్తాన్ని ఆ యొక్క యుద్ధం చేస్తున్న సమయంలో, అదంతా జయిస్తున్న సమయంలో ఈ యొక్క కుటుంబాన్ని ఆ ఎర్రని దారాన్ని బట్టి కాపాడబడింది. ఇప్పటికీ కూడా యేసు ప్రభువు కూడా రహాబు వంశములో నుండి రావడం జరిగింది. ఒకసారి గట్టిగా స్తోత్రం చెప్దామా? అలా ఆశీర్వదించబడడానికి గల కారణము రహస్యాన్ని దాచింది. కొన్ని విషయాలు రహస్యాలు దాచే ఉంటాయి, కొన్ని చెప్పే ఉంటాయండి. అర్థమైందా? కొన్ని దాచే ఉంటాయి, కొన్ని చెప్పే ఉంటాయి. పెళ్లి కాని పిల్లోళ్ళారా, ఆడపిల్లోళ్ళారా, మగపిల్లోళ్ళారా, ఆహా, పెళ్ళైన కొత్తలో నీకు నాకు మనసు మర్దన ఉండకూడదండి, నా విషయాలన్నీ నీకు చెబుతానని చెప్పి మగోడు ఏదన్నా నీ కాడ రాబట్టుకోవడానికి, అమ్మాయిలారా ఏదన్నా చెబుతున్నప్పుడు మా ఆయన చెప్పేశాడు నేను కూడా చెబుతానండి, నేను ఒకటి ఇంతమంది ప్రేమించానండి, వాడు కాదనకుండా ఇప్పుడు నిన్ను చేసుకున్నానని అన్నావో పంప మునిగిపోద్ది నాయన. అందుకనే కొన్ని రహస్యాలు దాచే ఉంటాయి. అబ్రహామే దాచాడు శారమ్మ దగ్గర, అబ్రహాం శారమ్మ దగ్గర దాచాడండి. ఇస్సాకును దేవుడు బలియమన్నాడు. శారమ్మకిన చెప్పింటే ఇస్సాకును పంపించేది కాదు. ఆమెకి ఇస్సాకుకిన పోయి ఆ బలిపీఠ మీద పెట్టకపోయింటే ఈనాడు అబ్రహాము ఆశీర్వదించబడేవాడే కాదు. ఆయన రహస్యాన్ని దాచాడు. అక్కడ రహస్యాన్ని దాస్తుండగానే అక్కడికి ఆమెకు చెప్పకుండా ఇస్సాకును తయారు చేసుకుని వెళ్ళిపోయాడు. నేను అక్కడ పోయి బలిపీఠ అక్కడ దేవునికి బలి ఇచ్చేస్తాము, మేము వెళ్ళిపోతున్నాము, ఇస్సాకును కూడా తీసుకుని పోతున్నానని చెప్పాడు. కానీ ఇస్సాకునే బలియమన్నాడు దేవుడు అని చెప్పి ఆ రహస్యాన్ని శారమ్మతో అబ్రహాము చెప్పలేదు. సరే స్తోత్రం చెప్దామా? చెబితే ఏ కొడుకునైనా పోనితుందా తల్లి? నీకేమో ముసలోడిగా అయిన తర్వాత శాతస్థం ఎక్కువైపోయిందయ్యా, నీకు శాతస్థం ఎక్కువైపోయింది. నీ పెద్ద కొడుకున్నాడు కదా, ఎవడోడు ఇస్మాయిల్, వాడిని అడిగింటలే దేవుడు, నువ్వేంది ఈయన చిన్నోని తీసుకుపోయి చిన్నోని ఇస్తానంటావు? నేను ఇయ్యను, నాకు లేక పుట్టినాడు, నేను ఇయ్యనని చెప్పి ఆమె ఆపిండేది. అలాగా ఆగి ఉంటే ఈనాడు అబ్రహాము ప్రపంచానికి విశ్వాసులకు తండ్రి అయ్యి ఉండేవాడు కాదు, ఆశీర్వాదానికి పాత్రుడయ్యేవాడు కానే కాదు. కొన్ని విషయాల్లో దాచేయి ఉంటాయి. అందుకనే దాచేయి కొన్ని ఉంటాయి, చెప్పేవి కొన్ని ఉంటాయి. అందుకనే భర్తలైనా భార్యలకు కొన్ని చెప్పాలా, కొన్ని దాయాలా. మీరు ఏమన్నా తిట్టుకోండి నన్ను, ఏదన్నా అట్ట చదువుతావు, మా ముందు వాళ్ళు చెప్పకుండా ఉంటారు కదా అని. కొన్ని చెప్పకూడదు అంతే. చెబితే సామాన్యులు అంటే ఎవరు? ఆడోళ్ళు. మీరేమో ఎమక, మేమేమో మట్టి. ఎట్టంటారా? ఆదాము దేంతో తయారు చేయబడ్డాడు? మట్టితో తయారు చేయబడ్డాడు. మరి అవ్వమ్మ దేంతో తయారు చేయబడింది? ఎముకతో తయారు చేయబడింది. మరి మట్టి గట్టిదా, ఎముక గట్టిదా? మరి మీరు గట్టి వాళ్ళ ఒట్టి వాళ్ళ చెప్పండి, మీరు గట్టి వాళ్ళు కాదు. అద్దె లేక మా మగవాళ్ళకు నువ్వు పడి ఉంటూ, నువ్వు అన్నీ పడి ఉంటూ, నువ్వు ఉండకాడపడి ఉంటూ, జాగ్రత్త మగవాళ్ళారా. ఆడోళ్ళు ఎట్టటోళ్ళు ఎమక బోగట్టిది, చూడటానికి అట్టుంటారేమో, చూడటానికేమో పిల్లిలాగా పిరికితనంగా ఉంటారు, చూడటానికి చేసేదానికి శ్రీమలాగా చీమలాగా శ్రమపడే గుణం కలిగి ఉంటారు, లేచినాలం వచ్చి చేతనే ఉంటారు. పాపం పులిలాగా కరుగుతనం ఉంటుంది వాళ్ళల్లో. తర్వాత సూర్యుడు లాంటి వేడి ఉంటుంది వాళ్ళల్లో, తట్టుకలేమో. చంద్రుడు లాంటి చల్లదనం కూడా ఉంటాయి. ఎన్ని అనుభవాలు కలిగితేనే ఎమక. అట్టాటి ఎమక గట్టిదంటారా కాదంటారా చెప్పండి? ఇప్పుడు అంటే ఇప్పుడు ఆడోళ్ళు గట్టి వాళ్ళ కాదా? ఏముందండి, మీరు వచ్చి మా దగ్గర మగవాళ్ళ దగ్గర అంటే ఆ నీటికి మట్టి కరిగిపోద్దండి. ఎంతలా మిసాలు తీపిన మగోడైనా నేను సీరుని ఇక్కడ మార్కుందంటే వాడు మట్టేగా, ఆమెకు ఆరిసిందనుకో తుస్సున కరిగిపోద్ది, ఎమక కరగదు. కాబట్టి మీరు గట్టి. అందుకనే మీ దగ్గర కొన్ని చెప్పేవి ఉంటాయి, కొన్ని చెప్పని ఉంటాయి. అందుకే నేను కూడా మా ఇంట్లో కొన్ని చెప్పేవి ఉంటాయి, కొన్ని చెప్పని ఉంటాయి. అన్నీ చెప్పినామనుకో ఈ ఆడవాళ్ళకు ఉండి తెగులు ఏంటంటే మంచికి వద్దంటారు, చెడుకు వద్దంటారు. తలకాయ దొక్కరు అన్న.
అందరు కాదులేండి, ఆడోళ్ళ సంగతి చెబుతున్నా. ఒకసారి గట్టిగా స్తోత్రం చెప్దామా? కాబట్టి అందుకనే రహస్యాన్ని దాచాడు అబ్రహాం, ఆశీర్వదించబడినటువంటి వ్యక్తిగా కనపడుతున్నా. ఒకసారి గట్టిగా స్తోత్రం చెప్దామా? మరోసారి గట్టిగా చెప్దామా? నా ప్రేమైనటువంటి సహోదరి సహోదరులారా, ఎందుకంటే ఆయన అలా దాయబట్టి ఆయన ఏం చేశాడంటే, అబ్రహాము విశ్వాసులకు తండ్రిగా ఒక గొప్ప వాడుగా ఉన్నాడు. నీతిమంతుడంట కొన్ని విషయాలు రహస్యాలను దాచిపెట్టి ఆలోచిస్తాడంట. యేసేపు ఉన్నాడు ఉదాహరణకు, మరియమ్మ భర్త, మన మరియమ్మ గారి భర్త, మన తల్లి అయిన మరియమ్మ గారి భర్త యేసేపు గారు. పెళ్లి కాలేదు, ఆమె ఇంకా పెళ్లి చేసుకోలేదు. నిశ్చితార్థం అయిపోయింది. ఆమె గర్భవతిని తెలిసిపోయింది. దేవుడు ఆమె గర్భాన వచ్చాడన్న సంగతి ఆయనకు తెలియదు. ఆమె గర్భవతిని తెలిసి ఆమెను ఇట్టాడిదా అట్టాడిదా అని చెప్పి గబ్బు లేపటానికి చూడలే, ఆలోచించాడంట నీతిమంతుడై రహస్యం. ఆమెను అవమానపరచునొల్లక రహస్యముగా విడనాడదలిచాడంట. చూడండి, నీతిమంతుడు ఆలోచిస్తాడండి. ఒకసారి గడి స్తోత్రం చెప్దామా? నీతిమంతుని ఆలోచిస్తాడు. నా ప్రేమైనటువంటి సహోదరి సోదరులారా, అందుకనే దేవుడి తర్వాత దేవదూత ప్రత్యక్షం కావడం, విషయం చెప్పడం జరిగింది, తర్వాత చేర్చుకోవడం జరిగింది. నీతిమంతులు ఇతరులను చెడగొట్టరు. నీతిమంతులంట ఇతరులకు దారి చూపేవారుగా ఉంటారు. చప్పట్లు కొడతాం ఒకసారి. నువ్వు యేసు రక్తంలో కడగబడిన నువ్వు నీతిమంతురాలివి, నీతిమంతుడవైతే నువ్వు ఒక్కదానివే రావడం కాదు, ఇంకొకళ్ళను కూడా దేవుని సన్నిధికి తీసుకురా. నాకెందుకు, నేను అక్కదాన్ని మాత్రం అనకూడదు. శాతనైనంత వరకు చూడు, ట్రై చేయి, బస్ అంతే. వస్తే దీవించబడతావు. ఒకసారి స్తోత్రం చెప్దామా? అదంతే. ఇతరులకు దారి చూపిస్తాడని నీతిమంతుడు ఇతరులకు దారి చూపునని. భక్తిహీనులైతే చెడగొడతారంట. భక్తిహీనులైతే వచ్చే వాళ్ళని చెడగొడతా ఉంటాం. మనం చెడగొట్టే వాళ్ళంగా కాక దేవుని సన్నిధికి నడిపించే వాళ్ళముగా మనం ఉండాలి. ఒకసారి చెప్దామా? అందుకని మంచి ఉంటే మైకులో మాట్లాడమంటారు, చెడు అయితే చెవులో మాట్లాడమంటారు. మంచి అయితే ఏడ మాట్లాడాలా? మైకులో. చెడు అయితే ఏడ మాట్లాడాలా? చెవులో. మన వాళ్ళు అట కాదు, ఆపోజిట్. చెడు అయితే నీకు తెలుసా, నీకు తెలుసా, నీకు తెలియదా, వాళ్ళకుంటే 10 మంది చెడిపోతారు. అందుకనే మంచి ఏమో మైకులో మాట్లాడాలి, చెడైతేనేమో చెవులో మాట్లాడాలి. ఒకవేళ చెడు ఉన్నప్పుడు చెవులో మాట్లాడే విధానాల్లో చెప్పవలసిన రీతిలో చెప్పి ఆయన కోసం ప్రార్థన చేసేవాళ్ళు. ఆమె కోసం మనం ప్రార్థన చేయాలి. అంతేగాని ఇతరులకు చెప్పి వారి గుండా ఇంకా 10 మందిని చెడగొట్టేవారుగా మనం ఉండరాదు. హల్లెలూయా. బ్యాటరీ స్లో అయిపోయింది, మీకు ముగిచ్చేస్తున్నా. నా ప్రేమైనటి వారలారా, ఎందుకంటే భక్తుడు ఒక పాట రాశాడు కదా, రై కృప ఉన్నవా, ఆ డుముకు కొట్టేటోడేడి, దాని మీద కూర్చోరు ఒకడెవడు, ఒరే ఈళ్ళకు కూడా ఇంత తెగులు, బయటికి పడారు. ఓయ్ దినేశా, అన్న ఏలి అన్న మధ్యలో పాట పాడలే అని వాళ్ళకు కూడా తెలుసు. ముసలమ్మ ముచ్చట్లు కట్టి పెట్టి, ఒరే మావుడేనా, ఈరా ఈరా, వాడు కూడా మావుడేలే, వీడేమో తమ్ముడు, వాడేమో కొడుకు. అది మామూలు విషయం కాదు. వద్దులే, నేనే నవ్వలేకపోయినా మీరు నవ్వలేక అల్లాడిపోతారు. సరే స్తోత్రం చెబుదామా? ముసలమ్మ ముచ్చట్లు కట్టి పెట్టి, పరిశుద్ధ చందాన్ని చేతబట్టి, ఆ ఇంటి తలుపు తట్టి,
ఇంటింటి తలుపు తట్టి ఈ చేత్తో నడుమో పట్టే యేసయ్యా ఊసే చెప్పమ్మా, ఊరకనే ఉంటే తప్పమ్మా, యేసయ్యా ఊసే చెప్పమ్మా, ఊరకనే ఉంటే తప్పమ్మా. ఆ ఇంటి సంగతులన్నీ ఈ ఇంటికి మోసేవమ్మా, పొరిగింటి విషయాలన్నీ ఆ ఇంటి సంగతులన్నీ ఈ ఇంటికి మోసేవమ్మా, పొరిగింటి విషయాలన్నీ సాటింపు వేసేవమ్మా. అక్కడి మాటలు ఇక్కడ చెప్పి ఉన్నవి అక్కడి మాటలు ఇక్కడ చెప్పి ఉన్నవి మంచి. బాబా ఓకే బిడ్డ, నీకు బాగా వచ్చా పాట. ఏం చేద్దాం, మాకు ప్రసంగాలలో పాటలు మర్చిపోయినాం మేము. మంచిది, అందుకే మంచిని చెడుగా చేసి కయ్యాలే పెట్టకు పెద్దమ్మా, చిచ్చు బెట్ట బాకే చిన్నమ్మా, రెచ్చగొట్ట బాకే పెద్దమ్మ. ఏది నానా అందిరా బిడ్డ, అంతేనా? పోడే, దేవునికి స్తోత్రం. బంగారు బిడ్డ, దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కాబట్టి నా ప్రియమైన వారలారా, మనము ఇతరులను దేవుని సన్నిధికి నడిపించే వాళ్ళముగానే ఉండాలి, కానీ ఇతరులను చెడగొట్టే వారముగా ఉండకూడదు. ఒకసారి గడి స్తోత్రం చెప్దామా? హల్లెలూయా. నువ్వు దేవుని సన్నిధికి రావాలి, దేవుని సన్నిధికి తీసుకొని రావాలి. ఖచ్చితంగా దేవుని పిల్లలైతే ఖచ్చితంగా దేవుని సన్నిధికి వచ్చి తీరాలండి. ఆదివారం దేవుని పిల్లలైతే ఆదివారం ఎవరు కూడా ఎగ్గొట్టరు. ఆదివారం ఎవరు ఎగ్గొట్టరు? పూర్వకాలంలో నాకు 10 నిమిషాలు ఉన్నది, అందరికీ ఇంకా నాకు 7 నిమిషాలు ఉంది. నేను ఎందుకు పోగొడతా? ఆ 7 నిమిషాలు చెప్పే ముగిస్తా. పూర్వకాలంలో మోషేకు దేవుడు ధర్మశాస్త్రంలో ఇచ్చాడు, ఏమనంటే విశ్రాంతి దినాన్ని ఖచ్చితంగా పాటించమని అని. ఇప్పుడు ఈయన అడిగినంటే ఒకరు బతకరేమో. అప్పుడు విశ్రాంతి దినంలో ఏమనిందంటే, ఎవడైనా విశ్రాంతి దినాన్ని పాటించకుండా బయటికి వెళ్ళిపోయిందంటే, రాకుండానే మానుకుంటే, వాడు ఏదైనా పొలాలు ఏరుకోవడానికి పోయినా వాడిని చూస్తే 2-3 సాక్షుల మేరకు వాడిని తీసుకొచ్చి రాళ్ళతో ఒకటి చంపుతారంట. చదువుతారన్నమాట. హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 28వ వచనాన్ని ఒకసారి చదువుతాం. 28వ వచనం నేను ముగిచ్చేస్తాను. హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం టకటకటకట తీయాల. ఇప్పుడు దాకా దాసాన చదువుతున్నాడు. ఎవడైనాను మోషే ధర్మశాస్త్రం నిరాకరించిన ఎడల 2-3 సాక్షుల మేరకు కనికరింపకుండా వాణ్ణి చంపుదురు. ఎందుకు చంపుతారంట? ఒకడు ఎవడో పొలాలు ఏరుకొని పోయినట్ట శనివారం ప్రార్థనకు రాకుండా. ఎందుకంటే రొట్టెలు చేసుకోవాలి కదా, మన్నాను. పొలాలు ఏరుకొని పోతే 2 చూసినంట. వచ్చి మోసేకు చెప్పారు, అయ్యా మోసే, వాడు ప్రార్థనకు రాకుండా, అయ్యా విశ్రాంతి దినాన్ని పాటించకుండా వాడు పొలాలకు ఏరుకొని పోయినాడు. చూసినవా? చూశానయ్యా. నిజమేనా? నిజమే. ఎరా పోయినవా? అవునయ్యా. అయితే మీ అందరు రాళ్ళతో కొట్టుకొని చంపని రాన్నాడు. అందరు రాళ్ళతో కొట్టుకొని చంపినంట. ఏం ఒకడు కొడితే సావుడు సత్తడు? ఎందుకు వాళ్ళందరి చేత రాళ్ళేపించి చంపించాడంటే, ఎవడైనా అట్టనే గీన ఎవడు మానుకుంటే అట్టనే అందరు కొట్టుకొని చంపుతారని. అందుకనే బుద్ధి వచ్చి దానికి అక్కడ చేశారు. అయితే ఇప్పుడు కొత్త నిబంధనలు ఎట్టుందంటే, యేసుప్రభు ఏం పెట్టాడంటే, ఇప్పుడు ఏం చేశాడంటే, ఇప్పుడు 29వ వచనం చదవండి. ఇట్లుండగా దేవుని కుమారుని పాదములతో తొక్కి ఇట్లారా రే, ఒరే బాడోడా, ఒరే ఎర్రటోడా, ఇట్లా ఇట్లారా. నువ్వేం కర్రెగున్నట్టు ఎర్రగున్నట్టు బావు, నన్ను ఎంత ఎర్రటోడా అంట. పండుకోరా పండుకోరా, రే పండుకోరా, ఎల్లెలక పండుకో, ఎల్లెలక పండుకోరా, ఎల్లెలకంటే అట్టనారా, అట్ట పండుకో. అదిరా వాడబడుతుండవురా పులిపీట మీకు ఏం సామాన్యుడు. దేవుడు నేను దీవించును కాక. ఆ రాయబడిన మాట ఏంటంటే, ఇట్లుండగా దేవుని కుమారుని పాదములతో తొక్కి అని రాయబడింది అక్కడ. ఇంకా తర్వాత చదువుకుంటూ ఉందిరే, ఒక్కొక్క దాన్ని వివరించడానికి కుదరదు. ఆదివారం పూట మనము ప్రార్థనకు రాకుండా పనులకు, ఆదివారాన్ని ప్రార్థనకు ఎగ్గొట్టి మన పనులకు మనం వెళ్తూ, మన వ్యాపారాలకు మనం వెళ్తూ, మన యొక్క ఉద్యోగాలకు మనం వెళ్తూ, మనం అన్ని విధాలుగా, ఒకవేళ ఉద్యోగాలు అంటే అధికారులకు లోపడాలి, వాళ్ళు చెప్పిన మాట వినాలి. వ్యాపారం మన సొంతదే, కూలి పనులు మన సొంతయే, ఏదైనా మన సొంతదే. అట్టాడిదానికి
దేవుని సన్నిధికి రాకుండా మన సొంత పనులకు వెళ్తుంటే దేవుడు ఏమంటున్నా అంటే పాదములతో తొక్కి ఎవరు తొక్కాడంట? దేవుని కుమారుని అంటే ఎవరు? యేసు ప్రభువారు. అంటే ఇప్పుడు మనం ఏం చేస్తున్నామంటే ఎవరైతే ఎగ్గొడతారో ఆదివారమో వాళ్ళు యేసు ప్రభువుని తొక్కి వాళ్ళ పనులకు వెళ్ళిపోతున్నారంట. వీడు యేసు ప్రభు. అందుకే చూడు ఎంత ఎర్రగా ఉన్నాడు. రారా, యేసు ప్రభును పాదములతో తొక్కి మన పనులకు వెళ్ళిపోతున్నామంట. మన పిల్లలను మన పాదాలతో తొక్కితే మనం ఊరుకుంటామా? ఎవరన్నా తొక్కితే? మరి దేవుని తండ్రి అయినా కూడా తన కుమారుడు యేసు ప్రభును తొక్కితే ఆయన ఊరుకుంటాడా? అందుకని కొన్ని కుటుంబాలు శాపంగా మారిపోవడానికి గల కారణాలు, క్రైస్తవ కుటుంబాలలో అభివృద్ధి లేకుండా పోవడానికి గల కారణాలు. అందుకని ఆదివారము దేవుని నమ్మిన బిడ్డలు ఎవరు కూడా ఆదివారము ప్రార్థనకు మానుకోకుండా వచ్చుదురుగాక. ఒకసారి గట్టి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. 30 అయింది, 10:30. రైట్. గ్రేస్ పీరియడ్ ఒక 5 నిమిషాలు. ఏ పీరియడ్? గ్రేస్ పీరియడ్. ఆకలి అవుతుంది నాకు కూడా. దేవునికి స్తోత్రం. నా ప్రియమైన వారలారా, కొన్ని దాచి ఉంటాయి. ఒక మాట చెప్పి నేను ముగించేస్తాను. ఇక నోవాహు ఉన్నాడు. నోవాహుకు 3 కొడుకులు ఉన్నారు. షేము, హాము, యాపేతు. 3 కొడుకులు ఉన్నారు. దేవుడు కాపాడిండని చెప్పి, ఆ ఉగ్రత నుండి కాపాడిండని చెప్పి ఆయన భూమి మీదకి వచ్చిన తర్వాత కాపాడినందుకై కృతజ్ఞతగా బలిపీఠం కట్టి దేవుని మహిమపరిచి ద్రాక్ష తోటనేసి తొలి పంటలో ఆయన ఆ రసాన్ని బాగా తాగాడు. జ్యూస్. ఏ జ్యూస్ అది? ద్రాక్షార జ్యూసు. దాన్ని ఇంగ్లీష్లో ఏమంటారు మన? సరే, మొత్తానికి బాగా తాగాడంట పండ్ల రస ద్రాక్ష రసాన్ని తాగితే బాగా ఒరిజినల్ కాబట్టి ఒకరు మత్తు ఎక్కింది. మత్తు ఎక్కితే ఏమైపోయిందంటే ఇక ఆయన మత్తుడై గుడ్డలు కూడా ఉడిగిపోయింది, తెలియలే. ఆయనకు 3 కొడుకులు ఉన్నారు. వాళ్ళల్లో మధ్యుడు చూసిండవు. రెండో వాడు వచ్చి చూసి, అరే మా నాన్న బట్టలు లేకుండా ఉన్నాడే అని చెప్పి అట్ట బట్ట వేయాలనా లేదండి చెప్పండి. వాడు వేయకుండా, ఓన పెద్దనా, ఓనో ఇట్రా 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 అన్నా. ఏందిరా ఇట్రా అన్నా? ఒరే సినిమాడా యాపేదో ఇట్రారా ఇట్రారా. ఏందన్నా ఇట్రారా? ఏందన్నా ఇంత ఆనందంగా ఉన్నావు? నాన్న చూర్రా అంటున్నాడు. పెద్దోడు వాళ్ళ తండ్రి యొక్క దిశను చూడకుండా బట్ట తీసుకొచ్చి వెనుకెనుకల్లో వచ్చి కప్పాడు, దాచాడు. నా ప్రియమైన వారలారా, షేము కుటుంబము ఆశీర్వదించబడింది. అనగా హాము కుటుంబము ఏమైపోయిందంటే శపించబడిపోయింది. తండ్రి యొక్క బలహీనతలను ఎత్తి చూపించిన వాడుగా కనపడుతున్నాడు. మన తండ్రి బలహీనతలను మనం ఎత్తి చూపించే వాళ్ళముగా ఉండకూడదు. ఏదైనా ఉంటే ప్రార్థన చేయాలంతే, అంతేగాని అట్లా ఇట్లా అనగా మిమ్మల్ని నడిపిస్తున్నటువంటి తండ్రి, దైవ సేవకులు. కన్న తండ్రి ఒక తండ్రి అయితే క్రైస్తవులకు 3 తండ్రులు ఉంటారు. హల్లెలూయా. ఎంతమంది తండ్రులు? మీరు పోయి అమ్మకాడికి పోయి, అమ్మ ఇంకొక నాన్న ఉన్నాడు అంటేనే ఆయన నేరు దొమ్మ మొహం పెట్టి పగల కొడతారు అంటనే. ఎవడోడు ఇంకొక నాన్న అంట. ఒక తండ్రి ఏమో మనల్ని కన్న తండ్రి, రెండవ తండ్రి ఏమో ఆత్మలో కాపరి తండ్రి, మూడో తండ్రి పరమ తండ్రి యెహోవా దేవుడు. ఒకసారి గడి స్తోత్రం చెప్దామా? మనము ఆ విధంగా నా ప్రేమినటి సహోదరి సోదరులారా, మనము దాచే వారముగా ఉంటూ ఆశీర్వదించబడతాం. అందుకనే అహరోను వంశములోనికి మనము చేరగలిగితే, అహరోను రహస్యాన్ని దాచిన వాడుగా ఉన్నాడు. అందుకే ఆయన ఆశీర్వదించబడ్డాడు. కాబట్టి నా ప్రియమైన వారలారా, ఈ అనుభవాలు కలిగి ఆరోను ద్వారా వచ్చిన ఆశీర్వాదాలు చేరి వచ్చిన మీ అందరికీ